ఆంధ్ర ఓటర్స్ ఎట్లాంటి వాళ్ళంటే దే ఆర్ వెరీ సెల్ఫిష్ ఓటర్స్. నాకేంటి, నా కాస్ట్కి ఏంటి, నా ఫ్యామిలీకి ఏంటి. తెలంగాణ ఓటర్స్ కాస్ట్ ఫోకస్ ఎక్కువ లేదు. ఆంధ్రాలో ఉన్నంత పిచ్చి ఇక్కడ ఉండదు. ఈస్ దర్ ఎనీ స్టోరీ దట్ మీడియా వల్ల ఒక పొలిటికల్ పార్టీ కానీ పొలిటీషియన్ కానీ పడిపోయింది? దేర్ వాజ్ వన్ ఇన్సిడెంట్. తెలుగుస్ వర్ హ్యూమిలియేటెడ్, ఎస్పెషల్లీ వీ వర్ ట్రీటెడ్ as Madrasis, and NTR and ANR went to receive awards from the Prime Minister, who was Indira Gandhi ఆ టైంలో. In her office someone referred to us as Madrasis, which angered NTR. Indira Gandhi mundu he said, no, we are not Madrasis, మేము తెలుగు వాళ్ళము. So this was something that ఈనాడు picked up. ఎన్టీఆర్ కూడా అదే ఆస్పెక్ట్ మీద he formed TDP, తెలుగు దేశం పార్టీ. పొలిటికల్ వాళ్ళకి ఏం కావాలి, నేను ఎంత డబ్బు ఎంత తొందరగా సంపాదించవచ్చు, ఎందుకంటే నేను ఈ ఎలక్షన్కి ఇంత ఖర్చు చేశా, ఇన్ని కోట్లు ఖర్చు చేశా. జనాలు కూడా నా స్టేట్కి ఏంటి కాదు, నాకేంటి అనేది ఎక్కువైపోయింది. ద పొలిటీషియన్స్ ఆర్ డూయింగ్ బిజినెస్. వాళ్ళు ఫ్రెండ్సే లాస్ట్కి. మనము దేవుళ్ళని బాగా నమ్ముతాం కదా, సో దట్స్ అ గుడ్ బిజినెస్. 2021 నుంచి అనుకుంటా సిరీస్ ఆఫ్ మూవీస్ ఆన్ నేషనలిజం వచ్చినాయి. షేర్ షా వచ్చింది ఫస్ట్లో, ఉరి, దెన్ ఇప్పుడు దురంధర్, మళ్ళీ దురంధర్ 2. 2029 ఎలక్షన్ వచ్చే లోపల పెట్రియాటిజం పెంచే మూవీస్ ఎన్ని వస్తాయో చూడండి. టీడీపీ పవర్లోకి రావాలంటే ఖచ్చితంగా ఒక పార్టీతో అలయన్స్ అయితేనే వస్తుంది. కాపుస్కి ఎవరు లీడర్ లేరు. పవన్ కళ్యాణ్ ని చూస్తున్నారు, కానీ హీ డజంట్ డిక్లేర్ ఎవర్ దట్ హీస్ ద కాపు కమ్యూనిటీ లీడర్. గవర్నమెంట్ కి ఏం చేస్తే సూసైడ్స్ ఆగుతాయో తెలిస్తే అదే చేయొచ్చు కదా. ఫార్మర్ సూసైడ్స్ ఆపడం తెలుసు, కానీ ఐ థింక్ హైయెస్ట్ ఫార్మర్ సూసైడ్స్ గవర్నమెంట్లో అయింది. అయితే ఇప్పుడు అవ్వట్లేదా అంటే హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? బాగున్నాను, థ్యాంక్ యూ. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. థ్యాంక్ యూ. ఇట్స్ అ ప్లెజర్. సో దిస్ ఎపిసోడ్ ఇస్ బ్రాట్ బై రూపీ క్లబ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాక కూడా మీరు వన్ ఆఫ్ ది రీసెర్చ్ ఆర్ వన్ ఆఫ్ ది ఆర్టికల్ రాసింది మేల్ సెక్స్ వర్కర్స్ అని చెప్పి, రైట్? అసలు ఆ జర్నీ కానీ ఆ సెక్స్ వర్కర్స్ గురించి రాయాలని చెప్పి ఎందుకు అనిపించింది? సో నేను జర్నలిజం లో ఫుల్ టైం వర్క్ చేస్తున్నప్పుడు కూడా నాకు హ్యూమన్ రైట్స్ అనే ఆస్పెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఎప్పుడు. సో ఇప్పుడు ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అనేది చాలా విపరీతంగా రాసిన టాపిక్. అంటే హ్యూమన్ రైట్స్ విషయంలో కానీ, వాళ్ళ మీద ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ, ఇవన్నీ. మేల్ సెక్స్ వర్క్ అనేది నడుస్తుంది, కానీ చాలా సీక్రెట్‌గా నడుస్తుంది. అది ఎవరికి అంత ఐడియా ఉండదు. ఓకే. సో ఇది ఎలా అంటే, నేను 1-2 పీపుల్‌తో డెవలప్మెంట్ కమ్యూనికేషన్ ప్రొఫెషనల్స్, మా ప్రొఫెసర్ ఒక ఉండింది. సో తనతోటి నేను మాట్లాడుతున్నప్పుడు తను చెప్పింది ఇలా మేల్ సెక్స్ వర్క్ కూడా ఉంటుంది, కానీ చాలా సీక్రెట్‌గా నడుస్తుంది అది. ఇన్ ద గైస్ ఆఫ్ ఎస్కార్ట్ సర్వీసెస్‌లో కూడా నడుస్తుంది. సో కానీ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ మేల్ సెక్స్ వర్క్ ఉంటుంది ఓకే అని అంటే, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగిందనమాట. సరే, దీని మీదనే స్టోరీ రాయొచ్చు కదా, వై నాట్ అని. సో అట్లా స్టార్ట్ అయింది ఆ ఐడియా. దాని తర్వాత ఇద్దరు ముగ్గురిని విక్టిమ్స్తో మాట్లాడా. విక్టిమ్స్ కాదు, మేల్ సెక్స్ వర్కర్స్, ఐ విల్ కాల్ దెమ్ మేల్ సెక్స్ వర్కర్స్. వాళ్ళతోటి మాట్లాడగలిగా. ఒక పర్సన్ ఈజ్ అ యంగ్స్టర్. అయితే ఇప్పుడు మనం ఎట్లా అయితే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలని అనుకుంటామో, అట్లా దట్ పర్సన్ వాజ్ డూయింగ్ మేల్ సెక్స్ వర్క్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట. ఓకే. కానీ దీంట్లో వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. కొంతమంది చాలా లో ఇన్కమ్ గ్రూప్స్ నుంచి వస్తారు. వాళ్ళు ఎక్కువ దీనికి ఇదవుతారు. ఎందుకు అంటే, ఈ గ్రూప్స్ ఏవైతే సీక్రెట్‌గా సెక్స్ గ్రూప్స్ వర్క్ అవుతాయో, అవి కొన్ని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీస్‌లో కూడా ఉన్నాయి. అంటే నేను మొత్తం దానికే అసోసియేట్ చెయ్యను, బట్ సమ్ ట్రాన్స్‌జెండర్స్ ఆల్సో డూ దిస్. ఓకే. సో అట్లాగా చాలామంది ఆ కమ్యూనిటీస్‌తో అసోసియేట్ అయితే మనకి క్లయింట్స్ దొరుకుతారు అని చెప్పి అట్లా అసోసియేట్ అవుతారు. సో ఇది ఎట్లా నడుస్తుందంటే, కొంతమంది ఎస్కార్ట్ సర్వీసెస్ రన్ చేస్తారు. లైక్ యంగ్ బాయ్స్ గోయింగ్ అండ్ డూయింగ్ సెక్స్ వర్క్ ఫర్ విమెన్. అండ్ దీంట్లో విమెన్‌లో కూడా ఎవరైతే క్లయింట్సో
వాళ్ళు చాలా హై ఎండ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. హై ఎండ్ ఫ్యామిలీస్ ఎస్. ఈ హై ఎండ్ ఫ్యామిలీస్‌లో ఉన్న విమెన్ వాళ్ళు అంటే చాలా ఎడ్యుకేటెడ్ లేకపోతే డబ్బు ఎక్కువ ఉన్న ఫ్యామిలీస్ బట్ కొంచెం ఎడ్యుకేషన్ అలా ఇలా ఉండే ఫ్యామిలీస్ అయితే దే ఫీల్ వెరీ ఐసోలేటెడ్ అనమాట. బికాజ్ వాళ్ళ పార్ట్నర్ ద మ్యాన్ ఈజ్ ఈదర్ చాలా బిజీ వర్కింగ్ ఆర్ ఏదో ఇంట్లో ఉండకపోవడము, అవైలబుల్ లేకపోవడము, వాట్ ఎవర్ అట్లాగా అనమాట. దానివల్ల ఐసోలేట్ అయిపోతారు వీళ్ళు. వాళ్ళకి లైఫ్స్ లేవు బేసిక్లీ ఇన్ ఎవ్రీ వే. ఇమోషనలీ లేదు, మెంటలీ లేదు, ఫిజికల్ టచ్ లేదు వాళ్ళకి. సో అదో డిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. సో యూ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ కేర్ ఆల్సో కదా ఫ్రమ్ యువర్ పార్ట్నర్. సో దే కమ్ అవుట్ సైడ్ టు లుక్ ఫర్ ఇట్. సో కొంతమంది నేను మాట్లాడినప్పుడు ఒక యంగ్స్టర్ అనమాట. ఆ అబ్బాయి 24 years ఎంతనో. ఆ అబ్బాయి ఓన్లీ ఎస్కార్ట్ సర్వీసే చేస్తాడు. ఓకే. తన దగ్గరికి ఒక క్లయింట్ వస్తుంది. ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ నెట్వర్త్ అండ్ ఆల్ ఓవర్ 1000 crores. ఓకే. ఆవిడ వచ్చేది జస్ట్ ఈ అబ్బాయితో మాట్లాడడానికి. దెర్ ఈస్ నో సెక్స్ వర్క్ ఇన్వాల్వ్డ్, నథింగ్. ఓన్లీ ఈ అబ్బాయి వింటాడు. షీ షేర్స్ హర్ స్టోరీస్. తనకి ఏం కావాలో తను చెప్తుంది. ఆ లిసనింగ్ అబిలిటీ ఏదైతే ఉందో అది కూడా లేదు తన మ్యారేజ్లో. ఎస్. సో చాలామంది విమెన్ హూ ఆర్ క్లయింట్స్ ఇన్ మేల్ సెక్స్ వర్క్, దీంట్లో వాళ్ళకి కేర్ దొరకక ఇంట్లో, అది ఫిజికల్ టచ్ అవ్వచ్చు, ఇమోషనల్గా లిసనింగ్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ పీపుల్ ఎట్ హోమ్, పార్ట్నర్ నుంచి ఆ కేర్ రాకపోవడం అవ్వచ్చు. దీంట్లో చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు, హై ఎండ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన విమెన్. ఓకే. సో వాళ్ళకి మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. సో వాళ్ళు ఈ పిల్లలకి పే చేస్తారు, బట్ దే నీడ్ కేర్. వాళ్ళకి సపోర్ట్ కావాలి. సో ఒక కేర్ లేకపోవడం వల్ల మేల్ సెక్స్ వర్కర్స్ దగ్గరకు వస్తారు. అండ్ ద సాడ్ సైడ్ ఆఫ్ మేల్ సెక్స్ వర్క్ ఇస్, ఈ అబ్బాయిలు ఎవరైతే సెక్స్ వర్క్ జాయిన్ అవుతారో చాలామంది చిల్డ్రన్గా వాళ్ళు సెక్స్ అబ్యూస్ అయిన వాళ్ళు. సో దే ఆర్ సెక్స్ అబ్యూస్ సర్వైవర్స్. ఐ విల్ నాట్ సే విక్టిమ్స్, వాళ్ళు సెక్స్ అబ్యూస్ సర్వైవర్స్ కూడా. సో మేల్ సెక్స్ అబ్యూస్ అనేది చిన్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీస్లోనో వాళ్ళ తాతయ్యలో ఒక అబ్బాయి స్టోరీ విన్నా. వాళ్ళ తాతయ్య ఆ అబ్బాయిని రిపీటెడ్గా సెక్షువల్ అబ్యూస్ చేసి ఆ పిల్లోడికి మైండ్లో ఆ సెక్షువల్ అబ్యూస్ అనేది కాకపోతే ఐ ఆమ్ నాట్ నార్మల్ అనే మైండ్ సెట్తో ఉన్న పర్సన్ సెక్స్ వర్క్ జాయిన్ అయ్యాడు. సో ఆ ట్రామా అనేది అలా ఉండిపోయింది. సో తాతయ్య సెక్స్ చేస్తే ఆ ట్రామా నుంచి అతను మళ్ళీ మేల్ సెక్స్ వర్క్ వచ్చాడు. ఎస్. సో అట్లా చాలా మందికి చాలా డిఫరెంట్ స్టోరీస్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ చేసుకుంటారు. లైక్ ఎల్జిబిటిక్యూ. ఎస్. వాళ్ళే అని కాదు, బట్ కొంతమంది, లెట్స్ నాట్ నేమ్ ద కమ్యూనిటీ. ఓకే. వాళ్ళు ఎట్లా అంటే దే డూ దిస్ సో దట్ దే కెన్ ఎర్న్ మనీ. ఓకే. సెక్స్ వర్క్ కోసం. అది డిఫరెంట్ చాయిసెస్. మనము ఏ లైఫ్లో ఏ సర్కమ్స్టెన్సెస్లో ఉంటే వాళ్ళు ఆ సర్కమ్స్టెన్సెస్లో అలా దే విల్ గెట్ ఇన్ టు ఇట్. కానీ ఓవర్ టైం ఎలా అయిందంటే ఇది, అంటే దీంట్లో పోలీస్ అబ్యూస్ కూడా ఉంది. ఎందుకంటే పాపం లోవర్ క్లాస్ వాళ్ళు, చాలామంది మెన్, స్ట్రేట్ మెన్ కూడా దే కెన్ బి, అంటే వాళ్ళకి మేల్ సెక్స్ వర్క్ ఇష్టము. సమ్ ఆర్ బైసెక్షువల్ మెన్. వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లో వెళ్ళి చెప్పలేరు అది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోవర్ క్లాస్ ఆఫ్ మేల్ సెక్స్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి దే గెట్ ఇన్ టు బిజినెస్ విత్ దెమ్, రైట్. అది ఎక్కడవుతుంది, పబ్లిక్గా బస్ స్టాండ్స్ వెనకాల, ఓపెన్ గ్రౌండ్స్ ఉంటే అక్కడ. అంటే దిస్ వాజ్ ఆల్ త్రూ మై రీసెర్చ్ దట్ ఐ గాట్. కానీ అగైన్ వీళ్ళంతా మళ్ళీ పోలీస్ అబ్యూస్ ఫేస్ చేస్తారు. కాకపోతే ఇదంతా రిపోర్ట్ కాదు పబ్లిక్గా. ఎంత అయితే ఫీమేల్ సెక్స్ వర్క్ రిపోర్ట్ అవుతుందో అంత మేల్ సెక్స్ వర్క్ అనేది చాలా అండర్లయింగ్, చాలా సీక్రెటివ్గా నడుస్తుంది. ఇప్పుడు కొంచెం అంటే నటోరియస్ అయిపోయింది. రీజన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ థింక్ అబౌట్ దిస్, మన కల్చరలీ ఫీమేల్ సెక్స్ వర్క్ సమ్వేర్ ఇస్ యాక్సెప్టెడ్. మేల్ సెక్స్ వర్క్ ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అంటే పబ్లిక్గా కూడా
ఫీమేల్ సెక్స్ వర్క్‌లో ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ వుమన్ గూడా. అంటే ఈమె చేస్తుంది సరే కష్టానికి ఇది అది అదంతా. మెన్‌లో ద మొమెంట్ యూ టాక్ అబౌట్ సెక్స్ వర్క్ మెన్నే నిన్ను "అరే ఏంటి? నీకు వేరే దారి లేదా? నువ్వు మగాడివి గదా!" అనే మాటలనే ఛాన్స్ ఉంది. మన సొసైటీ ఈస్ డామినెంట్ పెట్రియార్కల్లీ లైక్ థట్ కదా! యెస్. అండ్ మీరెప్పుడైనా అన్‌నోన్ కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి మీకొచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? ఒకటేంటంటే వాళ్ళు గూడా హ్యూమన్సే అనేది మనం మర్చిపోగూడదు. అన్నోన్ కమ్యూనిటీస్ అని లేకపోతే డిఫరెంట్ పీపుల్ అని ఎప్పుడు అనుకుంటాము? అరే! వీళ్ళేదో తప్పు జేస్తున్నారు ఆర్ ఎథికల్లీ రైట్ కాదు అని అనుకున్నప్పుడే వస్తది ఆ క్వెషన్ మనకి కదా! ఒక హ్యూమన్‌కి. అంటే నీకొక స్టాండర్డ్స్ డిఫైన్ అయ్యి ఉన్నాయి. ఇది రైట్, ఇది రాంగ్. వీడిలా జేస్తే కరెక్ట్, వీడిలా జేస్తే రాంగ్. ఇప్పుడు మన సొసైటీలో విమెన్‌కి గూడా అదే గదా ప్రాబ్లమ్. నువ్వు ఈ బట్టలేసుకున్నావు, నువ్వు ఈ బట్టలేసుకోకూడదు. నువ్వు నీ లెంగ్త్ ఆఫ్ బట్టలు ఇలాగుండాలి. నువ్వు మేకప్ ఇంతేసుకున్నావు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చాలా ఆహ్, కాన్ఫిడెంట్‌గా కొంచెం అఫర్మేటివ్‌గా మాట్లాడాననుకో, అసర్టివ్‌గా మాట్లాడాననుకో, ఈమెకు చాలా పొగరు అని అనేస్తాము. సిమిలర్‌లీ ఈ కమ్యూనిటీస్‌ని గూడా మనం అలానే జూస్తున్నాము. ఎందుకు మనం డిఫైన్ జేస్తున్నాము? వీళ్ళు ఎక్స్‌క్లూడెడ్ కమ్యూనిటీస్ వీళ్ళు కాదు అని. వాళ్ళు గూడా హ్యూమన్సే కదా! వాళ్ళేం హార్మ్ జేయరు. పాపం వాళ్ళకి దారి లేక వాళ్ళు ఆ వృత్తి ఎంచుకున్నారు అంతే. అదర్‌వైజ్ ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ థట్. యెస్. ఇప్పుడు గివెన్ ఎ చాయిస్ ఒక మేల్ సెక్స్ వర్కర్ తన సిట్యుయేషన్ నుంచి బయటికి రాడా అంటే డెఫినెట్‌లీ హీ విల్ కమ్ ఔట్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అదే మేల్ సెక్స్ వర్కర్‌కి కొంచెం మంచి చదువుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసుకోవాలనుకున్నాడే అనుకో. తను లోవర్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఈ సెక్స్ అబ్యూస్ సర్వైవర్ అయ్యాడు. చదువుకోవాలనుకున్నాడు. కాలేజ్ ఎడ్యుకేషన్ చేసుకుంటా సెక్స్ వర్క్ చేస్తున్నాడు. నేనొక ఐటీ ఉద్యోగం సంపాదించాలి. నేను మంచిగా ఎర్న్ చేయాలి. నా ఫ్యామిలీకి మంచిగా నేను చూసుకోవాలి. అవన్నీ అనుకున్నాడే అనుకో. ఇది చేస్తాడనుకో. ఇప్పుడు ఆ ఉద్యోగం వచ్చాక తను ఎస్టాబ్లిష్ అయ్యాక ఇది వదిలేస్తాడు గదా! తనకు గూడా చాయిస్ ఉన్నప్పుడు హి విల్ లీవ్ ఇట్. ఆఫ్‌కోర్స్. ఎందుకంటే ఇట్ ఈస్ న్యాచురల్. మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనం ఎప్పుడు గ్రో అవ్వాలనుకుంటాము. అండ్ ఎప్పుడు సాటిస్ఫై కాము గదా! నాకు 10,000 వచ్చిందంటే ఇప్పుడు నాకు 50,000 రావాలి అనుకుంటా. 50,000 వచ్చిందంటే అరే 1,00,000 ఎందుకు రాకూడదు నాకు? మన డిజైర్స్ ఎక్కువ అవుతుంటాయి. సిమిలర్ అంతే. ఇండియన్ పాలిటిక్స్‌లో ఓటర్‌ని సిటిజన్ లాగా ట్రీట్ జేస్తారా? లేదు అంటే కన్స్యూమర్ లాగా ట్రీట్ జేస్తారా? పొలిటీషియన్స్ సైడ్ నుంచి ఓటర్ ఒక కన్స్యూమర్. ఓకే. ఓకే. ఓటర్ సైడ్ నుంచి ఓటర్ ఒక సిటిజన్. అంటే నేను ఓటర్‌ని అనుకో. నేనేమనుకుంటా, సరే నేను ఒక సిటిజన్‌ని గదా! నా కంట్రీకి ఏం గావాలి? లేకపోతే నా స్టేట్‌కి ఏం గావాలి? లేకపోతే నా కాన్స్టిట్యుయెన్సీ, నా రీజియన్‌కి ఏం గావాలి అని నేను ఆలోచిస్తా. అదే నేను పొలిటీషియన్ అనుకో, లేదు. ఈ పర్సన్‌ని నేనెట్లా నాకు కాన్స్టెంట్‌గా హుక్ చేసి పెట్టాలి. అంటే కంటిన్యూయస్‌గా నన్ను నమ్మాలి ఈ పర్సన్. ఇప్పుడు మనము బ్రాండ్స్ చూస్తే, బ్రాండ్స్ లాయల్టీ ఎలా గెయిన్ జేస్తాయి? ఆ కన్స్యూమర్‌కి నువ్వు ఏదో కొత్తగా ఇస్తావు కదా! ఇచ్చి దాన్ని కన్సిస్టెంట్‌గా అలాగే బిల్డ్ చేసుకుంటూ పోతావు. నీ బ్రాండ్ ప్రపోజిషన్‌ని. యెస్. సిమిలర్‌లీ పొలిటీషియన్స్ వాళ్ళ యూఎస్‌పీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీబీఎన్‌నే తీసుకుంటే డెవలప్‌మెంట్ అనేది ఆయన యూఎస్‌పీ. హి ఈస్ ఎ ప్రో డెవలప్‌మెంట్ సీఎం. సో, ఇప్పుడు యాస్ ఎ సీఎం ఆయన అటెన్షన్ ఒక ఓటర్ అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్త ప్రో డెవలప్‌మెంట్ యాక్టివిటీ గురించి మాట్లాడుతూ ఉండాలి. ఓకే. ఓకే. కానీ యాస్ ఎ చీఫ్ మినిస్టర్ ఆ పని ఆయన జేయాలి. బట్ యాస్ ఎ పొలిటీషియన్ ఈ ఓటరు నేనేం జేస్తే నాకు ఓటేస్తాడు. నాకు ఓటేస్తాడు అనేది గూడా ఆలోచించాలి. రైట్? సో, అది ఎప్పుడొస్తది? సర్వేస్ త్రూ ఆర్ నీ కన్స్యూమర్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే నువ్వు ఏ కైండ్ ఆఫ్ న్యూస్ చూస్తావు? నీ ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటి? అవెలా ట్రాక్ జేస్తారు? చెయ్యొచ్చు. ఇప్పుడు పెద్ద కష్టం గాదు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ లిసనింగ్ టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ట్విట్టర్‌లో ఉన్నామనుకోండి. మీరో, నేనో ఏదో మాట్లాడుతున్నాము. లేకపోతే జనరల్‌గా ఇప్పుడు గాసిప్స్‌లో ట్విట్టర్‌లో సో, వి డిస్కస్ దిస్ ఇన్ ఫ్యామిలీ అని జనరల్‌గా ఒక ట్వీట్ ఏసామనుకో. అంటే మీ ఫ్యామిలీలో ఈ డిస్కషన్ అయిందని నువ్వు వరల్డ్‌కి చెప్తున్నావు.
అంటే అదో పొలిటీషియన్ కూడా చూస్తున్నాడు ఆర్ ఆయన టీం చూస్తుంది. అంటే నీకు ఈ ఆస్పెక్ట్‌లో నేను టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్స్ ఎలా చేస్తాయి? జియో పొజిషనింగ్ త్రూ టార్గెట్ టార్గెట్ చేస్తాయి చేస్తాయి. అవును. కదా! ఇప్పుడు మన డివైసెస్ లిసన్ టు అస్ కదా! ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ వస్తాయి. ఎట్లొస్తాయి? మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఏదో చేస్తాయి. బట్ సడెన్‌లీ యూ సీ అన్ యాడ్ ఇమ్మీడియేట్‌గా కదా! అట్లాగా ఇప్పుడు పొలిటీషియన్స్‌కి కూడా దేర్ ఈస్ పర్సెప్షన్ మేనేజ్మెంట్, లిసనింగ్ టూల్స్ ఉన్నాయి. మీరేం మాట్లాడుతున్నారు? మీరేం వాట్సాప్ చాట్స్‌లో ఏమేం మాట్లాడుతున్నారు? డైరెక్ట్‌గా మీకు అవే ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ వస్తున్నాయి కదా! యెస్. సిమిలర్‌లీ పొలిటికల్ పార్టీస్ ఆర్ యూజింగ్ దోస్. పొలిటికల్ లీడర్స్ ఆర్ యూజింగ్ ద సేమ్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొలిటికల్ పార్టీ యాడ్ రన్ చేశాననుకోండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ ఫేస్‌బుక్‌లో, మెటా యాడ్స్ నన్నేం అడుగుతది? ఏజ్ గ్రూప్ అడుగుతుంది. దాని తర్వాత డెమోగ్రఫిక్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్. అడుగుతుంది. అంటే ఈ పర్సన్‌కి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదా? ఏ టాపిక్స్ పాలిటిక్స్‌లో అంటే ఏ టాపిక్స్ కవర్ చేస్తారు? జనరల్ ఇంట్రెస్ట్స్ ఏంటి? ఫుడ్ ఇంట్రెస్ట్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్‌ని కూడా పొలిటిసైజ్ చేయొచ్చు యాస్ ఎ లీడర్. అవునా కాదా? ఎందుకంటే మొన్న ఐ విల్ టెల్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మొన్న బీజేపీ వాళ్ళు ఝాల్మురి తిన్నారు. ఓకే. ఏంటి బెంగాల్ ఎలక్షన్ గెలిచిన తర్వాత. ఝాల్మురి ఈస్ ఫ్రమ్ బెంగాల్. అది నువ్వు పొలిటికల్‌గా సింబలైజ్ చేస్తున్నావు. దాని తర్వాత వెంటనే దేర్ వర్ సమ్ లీడర్స్ ఫ్రమ్ తెలంగాణ హూ సెడ్ నౌ ట్రై అవర్ సర్వపిండి. ఓకే. సో, అట్లాగా యూ కెన్ ప్లే ఎనీథింగ్ ఇన్ పాలిటిక్స్ అనమాట. ఓకే. చాలా బ్యూటిఫుల్ గేమ్. అంటే ఆడగలిగితే కరెక్ట్‌గా. హౌ టు మ్యానిపులేట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యానిపులేషన్. ఐ విల్ బి ఆనెస్ట్. ఒక హ్యూమన్ సైకాలజీని మన ఫేవర్‌గా సో, ఎట్లా మ్యానిపులేట్ ఒక లీడర్ చేసుకోవాలి. గెలవాలి అంటే ఒక మనిషిని మ్యానిపులేట్ చేసే గెలుస్తాడు. అంతే. ఆ మ్యానిపులేషన్ పాజిటివ్ గావచ్చు, నెగెటివ్ గావచ్చు. ఇంకోటేంటంటే ఓటర్స్ ఏం రియలైజ్ గారంటే ఇప్పుడు మనం ఇంట్లలో గూడా చాలా హీటెడ్ డిస్కషన్స్ అవుతుంటాయి ఒక్కోసారి పొలిటికల్‌గా. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ ఎస్పెషల్లీ వి ఆర్ వెరీ పొలిటికల్లీ చార్జ్డ్, పొలిటికల్లీ యాక్టివ్ ఓటర్స్. అది మనకి సినిమాల్లో అంతే ఇంట్రెస్ట్ ఉంటది. పాలిటిక్స్‌లో గూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటది. ఈ రెండిటికి లింక్డ్ గూడా మనకి హిస్టరీ ఉంది కదా! సో, దానివల్ల లీడర్స్ గూడా అంత ఈజీగా మోసం చేయలేరు ఈ తెలుగు స్టేట్స్ ఓటర్స్‌ని. ఓకే. ఎందుకంటే అంతకుముందు ఎథిక్స్ వైజ్ చాలా అంటే లీడర్స్ గూడా వాళ్ళ మీద నమ్మకం ఎక్కువుండేది పీపుల్‌కి. లీడర్స్ మీద. ఇప్పుడు ఎన్టీఆర్ టైం తీసుకోండి అట్లాగా. ఎథిక్స్ గూడా ఎక్కువుండేవి వాళ్ళకి. ఒక ప్రిన్సిపుల్డ్ లైఫ్ బతికేవాళ్ళు. పొద్దున ఈ టైంకి లేసి ఇలా వర్క్ జేసుకొని సాయంత్రం వరకు ఓకే. పర్సనల్ అటాక్స్ ఉండేవి గాదు పాలిటిక్స్‌లో అట్లాగా. బట్ అది రాను రాను యాజ్ ఓటర్ మైండ్ సెట్ ఇవాల్వ్డ్, పొలిటికల్ అవేర్‌నెస్ పెరిగి జనరేషనల్ షిఫ్ట్స్ అయినప్పటికీ మనం ఓటర్స్‌లో గూడా చేంజ్ చాలా జూసాము. ఓటర్స్ గూడా చాలా సెల్ఫిష్ అయిపోయారు పొలిటీషియన్స్‌ని జూసి. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితొచ్చింది అంటే అది పొలిటీషియన్స్, ఓటర్స్ కలిసి చేసిన ఇది. పొలిటికల్ వాళ్ళకేం గావాలి? నేను ఎంత డబ్బు ఎంత తొందరగా సంపాదించొచ్చు. ఎందుకంటే నేను ఈ ఎలక్షన్‌కి ఇంత ఖర్చు చేశా. ఇన్ని కోట్లు ఖర్చు చేశా. సో, ఇట్ ఈస్ ఆల్ ఎ నంబర్స్ గేమ్ నౌ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు స్పెండింగ్ or winning an election. Earlier, politics was not only about winning an election. Now it has become only about winning an election. వై దట్ చేంజ్ హ్యాపెండ్ అంటే ఒకప్పుడు ఎందుకు అంటే కన్స్యూమరిజం ఎక్కువైపోయింది. అంటే జనాలు గూడా నాకేంటి అనేది ఎక్కువైపోయింది. నా స్టేట్‌కేంటి కాదు. నాకేంటి, నాకు పర్సనల్‌గా ఏంటి. నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. మన తెలుగు స్టేట్స్ ఓటర్స్ గురించే డిఫరెన్స్ చెప్తా. ఆంధ్ర ఓటర్స్ ఎట్లాంటి వాళ్ళంటే దే ఆర్ వెరీ సెల్ఫిష్ ఓటర్స్. ఓకే. ఓకే. నాకేంటి, నా కాస్ట్‌కేంటి, నా ఫ్యామిలీకేంటి. ఫస్ట్ అదే ఆలోచిస్తారు. ఓకే. బట్ అదే విధంగా దే ఆర్ ఆల్సో వెరీ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఆంధ్రాలో. ఆంధ్రాలో. ఓకే. అంటే ఓకే. వాటెవర్ హ్యాపెన్స్ ఓకే. డెవలప్‌మెంట్ స్టేట్‌కైతే మనకు గూడా అడ్వాంటేజే గదా! నా ల్యాండ్ పెరిగిందా? డెవలప్‌మెంట్ అయితే. అక్కడ నా సెల్ఫిష్‌నెస్ ఉంది. అంటే నాకేంటి అనేది అక్కడ అడ్రెస్ అవుతుంది. ఆ యాస్పెక్ట్.
తెలంగాణ ఓటర్స్ ఇంకా ఐ థింక్ దే ఆర్ స్టిల్ మచ్ బెటర్. అండ్ వాళ్ళలో సరే నా స్టేట్ గ్రో కావాలి ఇది ఉంది. ఐ విల్ నాట్ సే దే ఆర్ నాట్ సెల్ఫిష్, కానీ అది తక్కువ ఉంది. కాస్ట్ ఫోకస్ ఎక్కువ లేదు. ఆంధ్రాలో ఉన్నంత పిచ్చి ఇక్కడ ఉండదు. అవును. కొంచెం నైవ్ కూడా ఉంటారు ఓటర్స్, కొంచెం ఇన్నసెన్స్ ఉంటుంది వీళ్ళలో, మన తెలంగాణ ఓటర్స్లో. వెరస్ ఆంధ్ర ఓటర్స్లో నీకు అతి తెలివి ఎక్కువ. ఓకే, ఇది చేస్తే నాకేంటంట అనే మాటలు మాట్లాడతారు. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే వీళ్ళు కరెక్ట్, వీళ్ళు రాంగ్, వీళ్ళు బ్యాడ్, వీళ్ళు గుడ్ అని నేను అనను. దట్ ఈస్ హౌ కల్చరలీ షిఫ్ట్ కెప్ట్ హ్యాపెనింగ్ అనమాట. ఓటర్స్లో కానీ రీజియన్ వైజ్ కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఓకే. సో ఆ రీజనల్ చేంజెస్ కూడా చాలా అయినాయి మనకి. సో ఆఫ్టర్ తెలంగాణ బైఫర్కేషన్ బిఫోర్ కూడా చాలా డిఫరెంట్ ఉండింది. ఆ బిటర్నెస్ వల్ల జనాలు కూడా చాలా మారారు. పాలిటిక్స్ కూడా చాలా మారింది. పీపుల్ కూడా సరే వీళ్ళంతా ఒకటే కదా ఇప్పుడు అనే ఆస్పెక్ట్ వచ్చేస్తుంది పీపుల్లో. అరే వీళ్ళు మన ముందు తిట్టుకుంటారు బాగానే, తర్వాత అందరు కలిసి బిజినెస్లు చేస్తున్నారు కదా, ఈవెన్చువలీ వాళ్ళ బిజినెసెస్ బాగుపడుతున్నాయి, కానీ నా ఇన్కమ్ పెరగట్లేదు, నేను ఇంకా ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను. నాకు 2026లో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా రోడ్స్ బాగాలేవు మనకి. ఇది మనం ఎప్పటి నుంచి చెప్తున్నాము, ఏ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాము? సో పీపుల్లో కూడా ఈ అవేర్నెస్, ఈ కాన్షియస్నెస్ వచ్చింది. నేను ఇంత సంపాదిస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs సంపాదిస్తున్న ఒక అమ్మాయి తీసుకుందాము. షీ సోషల్లీ అవేర్ అనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయికి షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ అన్నీ అనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి ట్యాక్స్ కట్టేది మినిమం ఒక 12-13 lakhs ఉంటుందేమో. అవును. ఓకే, ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్. సో తనకు శాలరీ వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాయి, కానీ తను వేరే సర్వీసెస్ అవైల్ చేసుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కొనుక్కోవడము, డైలీ గ్రోసరీసో, లేకపోతే బయటికి వెళ్ళి రెస్టారెంట్లో ఎంజాయ్ చేస్తుందో వాట్ ఎవర్, ఆర్ కార్ మీద ట్యాక్స్ ఉంది, మళ్ళీ ఫ్యూయల్కి ట్యాక్స్ ఉంది. వీటన్నిటికీ నాకు ఫస్ట్ ఫుట్పాత్ సరిగ్గా లేవు పెడిస్ట్రియన్ వాకింగ్కి. దాని తర్వాత నేను కార్ నడుపుకోవాలంటే నాకు రోడ్లు బాగాలేవు, బట్ ట్యాక్స్ మాత్రం కడుతున్నా నేను. మళ్ళీ టోల్స్ వెళ్ళాలంటే టోల్ ట్యాక్స్ కడుతున్నా నేను. మనం ఇవన్నీ బాగానే చేస్తున్నాము, సర్వీస్ ఎందుకు లేదు? నాకెందుకు లేదు సర్వీసు? ఇన్నేళ్ల నుంచి ఇవే కదా ప్రామిసెస్. అవును. మరి మనం ఎవరం ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? సో ఒకటి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్బన్ ఓటర్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్, రూరల్ ఓటర్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్. అర్బన్ ఓటర్ మైండ్ సెట్ ఎట్లా అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి నీడ్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇష్యూస్, సపోజ్ అర్బన్ ఓటర్లుగానే మనం ఉన్నాం అనుకోండి, మనకి మెయిన్ ఇష్యూస్ ఏముంటాయి? రోడ్స్ బాగాలేవు, డ్రైనేజ్ లీకేజు, సిటీ ఫ్లడ్ అవుతుంది ఊరికే, ట్రాఫిక్ ప్రాబ్లము, ఇవన్నీ అంటాము. డైరెక్ట్గా నేను వెళ్ళి నాకు పీడిఎస్ సిస్టంలో నాకు రేషన్ దొరకట్లేదు ఇవన్నీ నేను అనను కదా. యాజ్ అన్ అర్బన్ ఓటర్ నీకు ఆ నీడ్స్ అన్నీ అడ్రస్ అయిపోయినాయి. వేరాజ్ ఒక రూరల్ ఓటర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద గవర్నమెంట్ స్కీమ్స్లో రూరల్ ఓటర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓకే. ఎందుకు? పీడిఎస్ సిస్టంలో వాళ్ళు ఉంటారు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ బియ్యము ఇవి అవి కంపల్సరీ ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ కళ్యాణ లక్ష్మి స్కీమ్లు ఇవి అవి అని వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా పెళ్ళి అయితే ఉంటుంది. అట్లాగా బాలింతలు ఉంటారు, వాళ్ళకు ఉంటాయి. సో ఒక రూరల్ ఓటర్కి గవర్నమెంట్ చాలా అవసరం. గవర్నమెంట్ అంటే పాలిటిక్స్ అవసరం. పొలిటికల్ లీడర్స్కి కూడా రూరల్ ఓటర్సే ఎక్కువ అవసరం. అర్బన్ ఓటర్స్ అన్ఫార్చునేట్లీ దే కెనాట్ డిసైడ్ ద ఓట్. వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అంటే సిటీ నుంచి వాళ్ళు చాలా అవేర్, సోషల్లీ అవేర్ ఓటర్స్ అర్బన్ ఓటర్స్, కానీ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు. సో సిటీ నుంచి ఊళ్ళోకి వెళ్ళిపోతే బెటరా? అవ్వచ్చేమో ఇన్ ఫ్యూచర్, యూ నెవర్ నో. అట్లా వెళ్ళినా కూడా, అర్బన్ ఓటర్ వెళ్ళినా కూడా గవర్నమెంట్ డిపెండెన్సీ తక్కువ కదా. అప్పటికి నువ్వు ఒక విల్లా కట్టేసుకుంటావేమో. సపోజ్ నీకు ఒక ల్యాండే ఉంది, నీ యాన్సెస్ట్రల్ విలేజ్కో, నీ నేటివ్ విలేజ్కో నువ్వు వెళ్ళిపోయావు అనుకో, యాజ్ అన్ అర్బన్ ఓటర్ నీకు ఆల్రెడీ నీడ్ లేదు కదా. నువ్వు నీడ్ లేకుండానే నువ్వు సిటీలో బతుకుతున్నావు. మేబీ అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఇంకా మంచిది కదా, క్లీన్ ఎయిర్ ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉండదు, నీకు సొంత బోర్ ఉండి ఉంటే నీకు నీళ్ళు మంచిగా వస్తే,
లేకపోతే లోకల్‌గా నీకేమైనా వాటర్ బాడీస్ ఉన్నాయి అంటే ఇంకా మంచిది. సో, నువ్వెళ్ళి విల్లానో, ఫార్మ్ హౌసో కట్టుకొని అగ్రికల్చరో కొంచెం కూరగాయలు ఇవన్నీ పండించుకుంటావు. సో, నీకక్కడ గూడా నీడ్ లేదు గదా! కాకపోతే విలేజ్ పాలిటిక్స్‌లో ఏం జరుగుతుందో నువ్వు ఓ కన్నేసి ఉంచుతావేమో, లేకపోతే ఎవరితోనో మాట్లాడతావేమో సర్పంచ్ తోటి, లేకపోతే ఐడియాస్ ఇస్తావేమో డెవలప్‌మెంట్ కోసము. బట్ యాస్ ఎన్ అర్బన్ మైండ్ సెట్ ఉన్న ఓటర్ నువ్వు విలేజ్‌కెళ్ళి పాలిటిక్స్ చెయ్యవు. ఎందుకంటే నీకు ఆ నీడ్ మీట్ అయిపోయింది. ఆ సర్వైవల్ స్టేజ్‌లో లేవు గాబట్టి. వెరాజ్ రూరల్ ఓటర్స్‌కి మోర్ దెన్ సర్వైవల్ దే నో దే కెన్ యూజ్ పొలిటీషియన్స్. కదా! సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హౌస్ హెల్ప్ ఉంది. షీ బిలాంగ్స్ టు విలేజ్ ఇన్ వరంగల్. ఓకే. తనేంటి ఎలక్షన్స్ రాంగానే 3, 4 రోజుల నుంచి చెప్తూనే ఉంటది. 1 వీక్ నుంచి. అమ్మ నేనెళ్ళిపోతా, అమ్మ నేనెళ్ళిపోతా నాకు డబ్బులొస్తాయి అని. సో, వాళ్ళు నలుగురు, ఐదుగురు కలిసి ఎళ్ళిపోతారు వాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్. ఓటింగ్ రైట్స్ ఉన్నోళ్ళు. ఆల్ మేజర్స్. వెళ్ళి ఈ ఆ 2, 3 డేస్‌లో వాళ్ళకి పర్ ఓట్ 10,000 ఇచ్చిందనుకో పార్టీ. ఇంకో పార్టీ వచ్చి 12,000 ఇచ్చిందనుకో. వాళ్ళ ఇన్‌కమ్ డివైడ్ అయితది గదా! అప్పుడేమంటాడు సన్ నేను ఒక పార్టీకేస్తా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్. ఫాదర్ ఇంకో దానికంటాడు. మదర్ ఇంకో దానికంటారు. అట్లాగా వాళ్ళ ఇన్‌కమ్ 40,000-50,000 అయితది జస్ట్ ఆ 2, 3 డేస్‌లో. అది నేనెందుకు తీసుకోవద్దు? ఆ లెవెల్‌లో వాళ్ళు అంత సంపాదించలేకపోతున్నప్పుడు సో, వాళ్ళకేమనిపిస్తది అవును గదా! నాకు 50,000 వస్తుంది గదా! నేనెందుకు తీసుకోవద్దు అని. కానీ ఎప్పుడైతే మనకు అవేర్‌నెస్ వచ్చి అది తీసుకోగూడదు అనుకుంటామో, వచ్చి లీడర్‌ని నువ్వు నాకెందుకిస్తున్నావు? నాకు ఈ 10,000 ఇచ్చే బదులు నాకు మన ఊర్లో ఉన్న డ్రైనేజ్ సమస్యను బాగు జెయి. లేకపోతే పిల్లలు లేరు స్కూల్‌లో, హై స్కూల్‌ని రీవాంప్ చేసి స్టార్ట్ చేయండి. మన పిల్లలందరూ మన దగ్గరే ఉంటారు. మంచి టీచర్స్‌ని తీసుకురండి అని ఎంతమంది అడుగుతున్నారు? మన ఓటర్స్. సో, ఓటర్సే చాలా సెల్ఫిష్. అందుకే లీడర్స్ గూడా అలానే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే సీట్‌కి ఎంత ఖర్చు పెట్టాలి? అది కాన్స్టిట్యుయెన్సీని బట్టి ఉంటది. 'బిజినెస్ మ్యాన్' సినిమాలో అంటాడు గదా! కొన్నిటికి 4, 500 కోట్లు గూడా అవ్వచ్చు అని కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్‌కి. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ కాన్స్టిట్యుయెన్సీ, లీడర్ మీద గూడా. అంటే లీడర్ ఇప్పుడు మంచి లీడర్ ఉన్నాడనుకో, ప్రెస్టీజ్ కోసమన్నా డబ్బులు ఎక్కువ ఇయ్యాల్సొస్తది ఓటర్‌కి. బాబు నువ్వు నాకియ్యి, ఈసారి నన్నే గెలిపిచ్చు అని ఫర్ ఎగ్జాంపుల్. అండ్ అది కాకుండా ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్స్ టైంలోనే గాదు. ఒక 2, 3 ఇయర్స్ ముందు నుంచి నువ్వు పని చేస్తూ ఉండాలి. నువ్వు చేయలేదనుకో అప్పటికప్పుడు ఎళ్లి నువ్వు నాకు ఓటెయ్యి. పనంటే కరప్షనా? పనిగా అంటే డెవలప్‌మెంట్ వర్క్స్ నేను జెప్పేది. కరప్షన్ అవుతుంటది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఇంకా. మనం ఏం జేయలేం. అది ఎంత పెనిట్రేట్ అయిపోయిందంటే మనం ఐ థింక్ ఇండియా హాస్ నార్మలైజ్డ్ ఇట్ సో మచ్ దట్ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా గవర్నమెంట్ వర్క్ కోసం ఎళ్తే ఓకే. ఫస్ట్ వాడు ఎంత షేర్ అడుగుతాడు అనేది మనం కాలిక్యులేట్ చేసుకొని ఎళ్తాం. సో, అంత నార్మలైజ్ అయిపోయింది. సో, నేనేమంటున్నా అంటే ఒక ఎమ్మెల్యే గాని వాటెవర్ కాన్స్టిట్యుయెన్సీకి చేస్తున్నప్పుడు ఆ డెవలప్‌మెంట్ వర్క్స్ అనేది ముందు నుంచి చేసుకుంటూ వస్తే నువ్వు గుడ్ విల్ బిల్డ్ చేసుకుంటున్నావు. ప్లస్ ఎలక్షన్ టైమ్‌లో ఎళ్లి నువ్వు అడిగినప్పుడు ఓటు నీకు ఆ హక్కుంటది. రెస్పాన్సిబిలిటీ గూడా నువ్వు ఫుల్‌ఫిల్ చేసినట్టు అవుద్ది. కదా! వేరాజ్ నువ్వు అప్పటికప్పుడు ఎళ్ళావనుకో, వాడేమన్నా నిన్ను క్రాస్ క్వెషన్ అడిగాడనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఓటరు. ఎందుకొచ్చావు ఇప్పుడు నువ్వు ఏం జేయడానికి? నువ్వు ఏం బీకలేదు గదా! 5 ఏళ్ళు అని ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి లైన్ ఆఫ్ క్వెషనింగ్ వచ్చిందనుకో, నీకే సమాధానం ఉండదు. పబ్లిక్ ఎంబారస్మెంట్ జరుగుద్ది. సో, లీడర్స్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ జేయాలి ఓటర్స్‌ని. ఇప్పుడు ఈజీ గాదు. ఇంకోటి సోషల్ మీడియా వచ్చి చాలా పెద్ద న్యూసెన్స్ అయిపోయింది లీడర్స్‌కి. ఎందుకంటే ఎవరెప్పుడు ఫిల్మ్ జేస్తున్నారో నేను తెలీదు నీకు. బై మిస్టేక్ గూడా నువ్వు బయటపడి ఏదన్నా స్లాంగ్‌లో ఏదన్నా క్యాజువల్‌గా అన్నా గూడా దాన్ని ఎవ్వరన్నా రికార్డ్ జేసి తప్పుగా తీయొచ్చు కదా! అవును. అది నీకెంత డ్యామేజ్ జేస్తదంటే లిటరల్లీ ఆహ్, నీకు ప్రాబబ్లీ కొన్ని మంత్స్ అప్రూవల్ రేటింగ్స్ పడిపోవచ్చు నీ కాన్స్టిట్యుయెన్సీలో. నువ్వెంత గెలిచి ఎంత కష్టపడి గెలిచినా గూడా ఆ సీటు. అట్లాంటి 1, 2 ఇన్సిడెంట్స్ దొరికినాయనుకో అపోజిషన్ వాళ్ళకి, అలా ఆడుకుంటారు గదా! వాళ్ళకదే గదా కావాలి. సో, ఇంతకుముందు మీరు గేమ్ అని జెప్పి అన్నారు గదా! పొలిటికల్ అంటే గేమ్ అని జెప్పి. సో, సినిమాలు గూడా ఈ గేమ్‌లో భాగమేనా?
యెస్. ఆఫ్ కోర్స్. అది ఇది అసలు ఐ థింక్ దే వర్క్ ప్యారలల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. బీజేపీ ఉంది కదా! బీజేపీ డైరెక్ట్‌లీ చెయ్యదు. అంటే హిందుత్వ ప్రొపగండా అదంతా పార్టీ త్రూ చేస్తది. అది వేరే విషయం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ సైకిని హిట్ చేయాలనుకోండి. ఇండియాలో ఏ సబ్జెక్ట్ సెల్స్ ద బెస్ట్? రిలిజియన్. అవును. అవునా? సో, రిలిజియన్ మీద నేను మీకు 100 వాట్సాప్ మెసేజ్‌లు పెడతా. ఈ గురువు, ఇది మీరు ఈ రిచువల్ చేస్తే మీకు ఇలాగ జరుగుతది. ఆ రిచువల్ మనకిదో వాట్సాప్ గ్రూప్‌లో ఇయన్నీ వస్తూ ఉంటాయి రెగ్యులర్‌గా. కదా! కొంతమంది వాళ్ళ డిస్క్రిప్షన్ యూజ్ చేస్తారు. అది నిజమో కాదో అని నమ్మడానికి. కొంతమంది మన పేరెంట్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫేక్, రియల్ తెలియకుండా వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. యెస్. అట్లాగా మూవీస్ గూడా ఇప్పుడు అది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. ఎట్లా అంటే మీరు 2024 ఎలక్షన్స్ అబ్జర్వ్ చేస్తే 2021 నుంచి అనుకుంటా సిరీస్ ఆఫ్ మూవీస్ ఆన్ నేషనలిజం వచ్చినాయి. అంటే నేషనల్ పెట్రియాటిక్ ఫర్వర్ అనేది మీలో ఇట్లా స్పార్క్ చేయాలి. అది ఏ లెవెల్‌లో అంటే ఇండియా ఎంత గ్రేటా! అసలు మన ఇండియన్ ఆర్మీ ఇట్లా చేసిందా? ఇది అది. అంటే అంతకుముందు మనం మన స్ట్రెంగ్త్స్ గురించి ఎప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు. అవును. లక్కీగా బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కొంచెం మనం మాట్లాడుతున్నాం అది. అది బయటికొస్తోంది. కానీ ఇప్పుడు ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం అనేది ఒక టాపిక్. అది అందరికీ రెలెవెంట్ టాపిక్. ఎందుకంటే ఒక ఇండియన్ సిటిజన్‌గా ఎవ్రీవన్ విల్ కనెక్ట్ టు ఇట్. కనెక్ట్ టు ఇట్. అది కాకుండా నీలో పెట్రియాటిజం తీసుకురావాలి అంటే దాని మీద ఏదో ఒక సబ్జెక్ట్ మీద చేస్తే నీవు న్యాచురల్‌గా అవును. నా కంట్రీని నేను సో, కాపాడుకోవాలి. దోస్ ఆర్ ఫిక్షనల్ స్టోరీసా? ఇప్పుడు చూపించే ఫిక్షనల్ కాదు. అంటే అవి ద వే దే ఆర్ మేడ్ ఈ మూవీస్ నీలో కంపల్సరీ ఓహ్! ఇది జరిగిందా అనేది ఒక పాజిటివ్ యాస్పెక్ట్ తీసుకొస్తది. పెట్రియాటిక్‌గా బాగా. అంటే ఆ నేషనలిస్టిక్ గోల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 'ఫైటర్' మూవీ వచ్చింది. 'షేర్ షా' వచ్చింది. యూరి సర్జికల్ స్ట్రైక్. 'ఉరి' వచ్చింది. ఫస్ట్‌లో 'ఉరి' దెన్ 'శామ్ బహదూర్' వచ్చింది. ఇవన్నీ ఏ మూవీస్ మొత్తం పెట్రియాటిక్ ఫీలింగ్‌ని పెంచే మూవీసే. దెన్ ఇప్పుడు 'దురంధర్' మళ్ళీ 'దురంధర్ 2' ఇవన్నీ. సో, మీరు 2029 ఎలక్షన్ వచ్చే లోపల జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్తున్నా. ఎన్ని మూవీస్ నేషనలిజం, పెట్రియాటిజం పెంచే మూవీస్ ఎన్నొస్తాయో చూడండి. అంటే దే విల్ బి మోర్ అని నేను అంటున్నా. ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ ఒక 6, 7 మూవీస్ వచ్చినాయి 24 ముందు. ఎవ్రీ ఇయర్ ఒకటొచ్చింది. ఎవ్రీ ఇయర్ 2 వచ్చినాయి అనుకుంటా. ఈసారి నాకు తెలిసి అలాగే అవుతది. నాకు తెలిసి ఒక 8-10 మూవీస్ 'కాశ్మీరీ వస్తుండొచ్చు. ఫైల్స్', 'కేరళ స్టోరీ'. యెస్. ఇప్పుడు ఒక 8-10 మూవీస్ వస్తుండొచ్చు టోటలీ బిఫోర్ 2029. సో, గవర్నమెంట్ అజెండా అనేది మూవీస్ గూడా ప్రమోట్ చేస్తున్నాయి చాలా ఇండైరెక్ట్‌గా. అది డిఫరెంట్ వేస్‌లో. ఒకటి పెట్రియాటిక్ ఫర్వర్. ఇంకోటి మైథాలజికల్ స్టోరీస్, స్పిరిచ్యువల్ స్టోరీస్, రిలిజియన్ బేస్డ్ స్టోరీస్. మనము దేవుళ్ళని బా నమ్ముతాం గదా! సో, దట్స్ ఎ గుడ్ బిజినెస్. లెట్ అస్ అస్యూమ్ రిలిజియన్ లేదు. అట్ ది సేమ్ టైమ్ స్పిరిచువాలిటీ లేదు. పొలిటీషియన్స్‌కి ఇంకేది ఫేవర్ చేస్తుంది వాళ్ళు గెలవడానికి? సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్. ఓకే. ఇప్పుడు రిలిజియన్ లేదు, స్పిరిచువాలిటీ లేదనుకోండి. సోషల్ కండిషన్స్ అంటే ఏంటి? నీ ఎకనామిక్ స్టేటసు, నీ కాస్టు, నీకున్న క్లాస్ ఇంపార్టెన్స్ ఇవన్నీ. మనకి ఇండియాలో ఆల్రెడీ కాస్ట్ సిస్టమ్ ఉంది గదా! ఇన్ని రోజులు మనం ఇదే ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటూ కూర్చున్నాం గదా! ఇప్పుడు గూడా రిజర్వేషన్స్ తీసేయడానికి రెడీ లేరు. ఆ ఒక్క సిస్టమ్ మీద ఇన్నేళ్ళు నడిపినప్పుడు, ఇప్పుడు అది గూడా నడుపుతాం గదా! రిలిజియన్ లేదనుకో, అది లేదనుకో, నేను చాలామంది కాస్ట్స్‌ని డివైడ్ చేసేస్తాను. అది నాకు పొలిటికల్ మైలేజ్‌నిస్తుంది. అది గాకుండా పావర్టీని నేను పెంచుతూ పోతా. పావర్టీ తగ్గితే పొలిటీషియన్స్‌కి ప్రాబ్లమ్ గదా! పావర్టీ లేకపోతే నువ్వు ఎడ్యుకేట్ అయ్యావనుకో, పువర్ పీపుల్ లేరు, ఇల్లిటరేట్స్ లేరు అనుకో, నువ్వు ఎడ్యుకేషన్ నీకు బావుంది అంటే నీకు అవేర్‌నెస్ వస్తది. నువ్వు లోకాన్ని తెలుసుకుంటూ ఉంటావు. నీకు ఎక్స్‌పోజర్ ఉంటది. నీకు ఎక్స్‌పోజర్ వచ్చింది అంటే నీకు పొలిటీషియన్ అవసరం లేదు గదా!
అర్బన్ ఓటర్స్ ఎందుకు ఆ అడ్వాంటేజెస్ పొజిషన్‌లో ఉన్నారు? వై దే డోంట్ నీడ్ పొలిటీషియన్స్ అంటే ఇందుకే. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నీడ్ గవర్నమెంట్స్. వాళ్ళ సర్వైవల్, వాళ్ళ బేసిక్ నీడ్స్ మీట్ అయినాయా? హ్మ్. అట్లాంటప్పుడు నీకు పొలిటికల్ లీడర్స్‌తో ఏం అవసరం? సో, గోయింగ్ ఫర్దర్ ఐ థింక్ జనరేషనల్ షిఫ్ట్స్‌లో భాగంగా పాలిటిక్స్ మే బికమ్ ఇర్రెలెవెంట్ ద వే ఇట్ ఈస్ ప్లేయింగ్ ఔట్ నౌ. ఇర్రెలెవెంట్. ఇర్రెలెవెంట్. ఎందుకు అంటే ఓటర్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది. ఓటర్‌కి అవేర్‌నెస్ పెరుగుతుంది చాలా. ఎక్స్‌పోజర్ పెరుగుతుంది. క్వెషన్ చేస్తున్నారు డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద. సో, ఇప్పుడు యూ కాంట్ హైడ్ అవే. ఒకప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలి? లీడర్లు ఏం చేయాలి? ఇవి అవే అనుకునేవాళ్ళు. ఇప్పుడు హూ ఈజ్ రన్నింగ్ ద ఎలక్షన్ మషీనరీ? పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీస్. యెస్. 14 నుంచి బాగా విపరీతంగా వచ్చేసినాయి. అండ్ దిస్ ఈస్ గెట్టింగ్ క్యారీడ్ అవే ఫ్రమ్ వెస్ట్ రైట్? దిస్ పొలిటికల్ ఏజెన్సీ అనే కాన్సెప్ట్. అంతే. ఎందుకంటే మోదీ ఎలక్షన్ 14 నుంచి బాగా వచ్చింది. ఆ స్ట్రాటజీ బిల్డింగ్ గానీ ఇవన్నీ గూడా. అందుకే టుడే ఈవెన్ ఐ హావ్ అ జాబ్. హానెస్ట్‌లీ. సో, అదెందుకు అంటే ఓటర్స్‌లో మైండ్ సెట్ చేంజ్ అయ్యి ఓటర్ అవేర్‌నెస్ పెరిగినందుకు కూడా అయింది. సో, ఎనీ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఫస్ట్ వాళ్ళు ఫార్మర్స్ బేస్డ్‌గా ఉంటాయి. వేవర్ ఆఫ్ లోన్ టు ఫార్మర్స్ అని చెప్పి. ఈవెన్ చంద్రబాబు గారు బైఫర్కేషన్ టైంలో కూడా అదే ఫాలో అయ్యారు. హి ఈజ్ ఎన్ ఎకనామిస్ట్ రైట్? అప్పటికే డెఫిసిట్ ఉన్న బడ్జెట్‌లో కూడా బట్ లోన్ వేవర్ అనేది అనౌన్స్ చేశారు. ఎకనామిస్ట్‌గా ఉండి అది ఎలా పాసిబుల్ అయింది అసలు? అంటే ఈ నీడ్స్ టు థింక్ రైట్ బిఫోర్ అనౌన్సింగ్ ఇట్. అరే! ఇది చెయ్యాలా? చెయ్యొద్దా? అని చెప్పి ఆలోచించాలి కదా! అంతే డెఫిసిట్ బడ్జెట్‌లో కూడా ఎలా అనౌన్స్ చేశారు అది? సో, ఫార్మింగ్ అనేది చాలా క్రిటికల్ ఇష్యూ ఫర్ పాలిటిక్స్. ఓకే. పొలిటీషియన్స్. వేవర్ అనేది ఇట్ ఈస్ అ వెల్‌ఫేర్ స్కీమ్. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీయింగ్ ఎన్ ఎకనామిక్ స్టూడెంట్ ఆయనకి హీ నోస్ వెరీ వెల్ ఏంటి అంటే వెల్‌ఫేర్ స్కీమ్స్ వల్ల మనం డెఫిసిట్ బడ్జెట్‌లోకి వెళ్తామని తెలుసు. అదే 95లో ఆయన చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఇదే చాలా ఘోరమైన వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల స్టేట్ ఎకానమీ, ఆంధ్ర స్టేట్ ఎకానమీ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండింది. ఓకే. సో, తను హీ ఫౌండ్ వేస్ రెవెన్యూ స్ట్రీమ్స్ టు జనరేట్ ఇన్‌కమ్. సో, ఈ బైఫర్కేషన్ టైంలో 76,000 క్రోర్ లోన్ వేవర్ అనౌన్స్ చేశారు. విచ్ ఇస్ ఐ థింక్ క్లోజ్ టు $12 బిలియన్. ఆల్రెడీ స్టేట్ డెఫిసిట్‌లో ఉంది. ఇప్పుడు 2 థింగ్స్. బైఫర్కేషన్ అయినప్పుడు ఎలా జరిగింది? చాలా బిట్టర్‌గా జరిగింది. అదొకటి. సెకండ్ ఎవరు నష్టపోయారు? ఆంధ్రాకి అన్ని లయబిలిటీస్ వచ్చినాయి. అసెట్స్ రాలేదు. సో, అంటే వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీస్ అన్‌జస్ట్ బైఫర్కేషన్ జరిగింది మాకు అని. దాంట్లో భాగంగా స్టేట్ డెఫిసిట్ 1,00,000 చేంజ్ క్రోర్స్ ఉండింది. రెవెన్యూ డెఫిసిట్. సో, దానికోసమని హీ క్రియేటెడ్ మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్. సో దట్ ఇన్‌కమ్ జనరేట్ చేసే కేపబిలిటీ ఉన్నప్పుడు. ఫార్మర్స్ వరకు వచ్చే వరకు ఇట్ ఈస్ నాట్ టోటలీ అ బ్యాడ్ థింగ్. ఒకటి యెస్ ఎకనామిక్‌గా చూస్తే ఈ ఇష్యూని జనరలీ స్టేట్ కానీ, ఎకానమీని కానీ డెట్‌లో పడేస్తుంది. కానీ ఇప్పుడు ఒక లీడర్ హూ ఈస్ ప్రో డెవలప్‌మెంట్. ఆయనలాగా నువ్వు ఇన్‌కమ్ స్ట్రీమ్స్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళావా అనుకో. దెన్ ఆ వేరే సైడ్ నుంచి ఇన్‌కమ్ వచ్చినప్పుడు గవర్నమెంట్‌కి ఇది చేసినా అంత ప్రాబ్లమ్ కాకపోవచ్చేమో అనేదే ఒక ఎకనామిక్ స్టూడెంట్స్‌గా అది ఆలోచించొచ్చు. సో, మేబీ హీ థాట్ ఆఫ్ దట్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఈ వేవర్ అనేది యాక్చువల్లీ కంప్లీట్‌లీ రీవాంప్ చేసేయాలి. ఈ పాలిసీ క్రెడిట్ పాలిసీ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చేయొచ్చు అంటే అగ్రికల్చర్‌ని ప్రాఫిటబుల్ అండ్ సస్టైనబుల్ చేయడానికి ఇప్పుడు ఏవైతే లోన్స్ తీసుకుంటారో ఫార్మర్స్ వాళ్ళకి మంచి అవుట్‌పుట్, మంచి ఇన్‌కమ్ వచ్చినప్పుడు ప్రైస్ బేసిక్‌గా రెమ్యూనరేటివ్ ప్రైస్ వాళ్ళ క్రాప్‌కి బాగున్నప్పుడు నేను లోన్ పే చేసేస్తాను అనేది ఒక కండిషన్ పెట్టి మిగతా టైంలో గవర్నమెంట్ మాఫీ చేయొచ్చు అనే డిస్క్రిషన్ మనం ఫార్మర్స్‌కి ఇచ్చి క్రెడిట్ పాలిసీని కంప్లీట్‌గా రివాంప్ చేసామనుకోండి. అప్పుడు మేబీ మన అగ్రికల్చర్ కూడా ప్రాఫిటబుల్ అండ్ సస్టైనబుల్‌గా మారొచ్చు. ఓకే.
దీంట్లో చాలా ఇంబ్యాలెన్స్ ఉంది. ఎందుకు ఫార్మర్స్ ఎప్పుడు నష్టపోతారంటే, ఒకటి మన సిస్టమ్ రూట్ కాజ్‌ని అడ్రెస్ చేయదు. పొలిటికల్ సిస్టమ్ అనేది. ఇప్పుడు స్లోగా కొన్ని స్టేట్స్ చేస్తున్నాయి అవి. కానీ మల్టిపుల్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి విదిన్ అగ్రికల్చర్ సిస్టమ్. అది రెమ్యూనరేటివ్ ప్రైస్ రాకపోవడం, రాంగ్ వే ఆఫ్ ఫార్మింగ్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ వే ఆఫ్ ఫార్మింగ్ అంటే, ఇప్పుడు ఒక రీజియన్ డ్రై రీజియన్ అనుకోండి. మీ డ్రై రీజియన్ అని తెలిసి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ వేశారనుకోండి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళకి సజెషన్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఫార్మర్స్ కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది అన్‌ఎడ్యుకేటెడ్ ఉంటారు. మన కంట్రీలో ఒక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ స్మాల్ ల్యాండ్ హోల్డర్స్. చిన్న ఫార్మర్స్, నాట్ బిగ్ ల్యాండ్ హోల్డర్స్. సో, దానివల్ల ఏమవుతదంటే, వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ ఉండదు కరెక్ట్‌గా. సో, ఇప్పుడు వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ ఏసి నువ్వు డ్రై రీజియన్‌లో కూర్చున్నావంటే నీకు నీళ్ళే రావు. సో, క్రాప్ ఎక్కడ గ్రో అవుద్ది? ఎన్ని సీజన్స్ అట్లా చేస్తావు? నీకు వాటర్ లేనప్పుడు ఆర్ వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు. దానికి ఆల్టర్‌నేటివ్ క్రాప్స్ ఏమేం పండించొచ్చు అనేది ఈదర్ గవర్నమెంట్ అన్న వాళ్ళకి హెల్ప్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే ఏదో విధంగా వి షుడ్ బి ఏబుల్ టు డూ దట్. క్రాపింగ్ ప్యాటర్న్స్‌ని చేంజ్ చేంజ్ చేయాలి. చేయాలి. రైట్. ఇంకోటి కొన్ని క్రాప్స్ ఉంటాయి లైక్ షుగర్ కేన్. ఇట్స్ అగైన్ అ వెరీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. అది ఎక్కడ నువ్వు వాటర్ ఎక్కువ ఉన్న రీజియన్‌లో చేస్తే ఇట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు ప్యాడీ కూడా వాటర్‌ని బానే తీసుకుంటది. బట్ అన్ని రీజియన్స్‌లో ఆల్ సీజన్స్, ఆల్ 3 సీజన్స్‌లో నువ్వు ప్యాడీ ఏసావనుకో, నీకు వాటర్ ఆల్ 3 సీజన్స్‌లో లేదనుకో, యూ విల్ ఫెయిల్. క్రాప్ రాకపోవచ్చు, అవుట్‌పుట్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఎక్కువొస్తది, కొన్నిసార్లు తక్కువొస్తది. ఇంకోటి మనకి గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ కెపాసిటీ ఎక్కువైపోయి గవర్నమెంట్ కొనకపోవడం. గోడౌన్స్‌లో ఇవి ఎఫ్‌సిఐ గోడౌన్స్‌లో రాట్ అయిపోవడము, ఈ గ్రెయిన్ అంతా పాడైపోవడము, స్టోరేజ్ కేపబిలిటీస్ గవర్నమెంట్‌కి లేకపోవడము, స్టోరేజ్ ఏరియాస్ లేకపోవడము. సో, దేర్ ఆర్ మల్టిపుల్ యాస్పెక్ట్స్. ఇది కాకుండా న్యూట్రిషనల్ ఇంబాలెన్సెస్ టు ద సాయిల్ ఇట్‌సెల్ఫ్. ఈ ఈ అడ్వైస్ ఇవ్వకపోవడం గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా న్యూట్రిషనల్ ఇంబాలెన్స్ ఉందనుకో సాయిల్ వల్ల, సాయిల్‌ని ఓవర్ క్రాపింగ్ చేసేసాడు ఒక ఫార్మర్ ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఇంబాలెన్స్ ఉందనుకో, అది టెస్టింగ్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేయాలి. వచ్చి చేస్తదా రెగ్యులర్‌గా? చెయ్యదు. సో, ఇంబాలెన్సెస్ అనేది ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఫార్మింగ్‌లో ఉంది. సో, దాన్ని ప్రాఫిటబుల్ అండ్ సస్టైనబుల్‌గా మార్చడానికి మనకొక కరెక్ట్ సిస్టమ్ రావాలి. ఎంటైర్ స్ట్రక్చర్, ద వే వి అప్రోచ్ ఫార్మింగ్ హాస్ టు చేంజ్. దానికి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెదర్ ప్రిడిక్షన్స్ త్రూ మనకి మాన్సూన్ ఈ ఇయర్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. లేదు అంటే దానికి ఆల్టర్‌నేటివ్ ఏంటి? సో, ఈ ఏరియా ఆఫ్ ఫార్మర్స్‌కి ఈసారి రెయిన్‌ఫాల్ బావుంటది. ఈ ఏరియా ఆఫ్ ఫార్మర్స్‌కి బాగోదు. ఆల్టర్‌నేటివ్ క్రాప్స్ ఏంటి? సో, ఆల్టర్‌నేటివ్ క్రాప్స్ ఏసినప్పుడు అవి క్యాష్ క్రాప్సా? ఫుడ్ క్రాప్సా? లేకపోతే వెజిటబుల్సా ఉట్టిగా? సస్టైన్ అవ్వడానికా? లేకపోతే ప్రాఫిటబుల్‌గా మార్చొచ్చా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాక్లెట్ అనేది కోకోా కల్టివేషన్ అనేది అంతకుముందు మనకు లేకుండింది ఇండియాలో. రైట్. స్లోగా వి సా థట్ అంటే మనం గ్లోబల్‌గా కూడా ఇన్నది ఏంటి అంటే చాక్లెట్ కల్టివేషన్ కెపాసిటీ పడిపోతుంది. ఆఫ్రికాలో ఎక్కువ అవుతది. అది పడిపోతుంది అనేది వి నో చాలా ఇట్ సార్లు కదా! వచ్చాయి. యెస్. అండ్ ఏ లెవెల్‌లో అంటే ఫ్యూచర్‌లో కాఫీ అనేది ఉండకపోవచ్చు. చాక్లెట్ అనేది, కకావ్ ఉండకపోవచ్చు అనేది ఒకటి మనకి న్యూస్ కాన్స్టెంట్‌గా వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి వస్తుందనుకుంటా ఇది. ఓవర్ ఎక్స్‌ప్లాయిట్ అయిపోయింది. సో, రాదు అని. సో, చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేశారు? దీన్నొక ఆపర్చునిటీ లాగా చూసారు. అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళంతా. వాళ్ళేం చేశారు? వాటర్ ఇంటెన్సివ్ ప్లేసెస్‌లో చాక్లెట్ కమ్స్ ఔట్ రియల్లీ వెల్. కకావ్. ఓకే. ఓకే. సో, దే స్టార్టెడ్ ఎక్స్‌పెరిమెంటింగ్ మన ఏపీలో. ఏపీలోనే వెస్ట్ గోదావరి రీజియన్‌లో వాటర్ బావుంటది కాబట్టి అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చాక్లెట్ ఉంది. దెన్ సబ్‌కో అని ఇంకోటి చాక్లెట్ ఉంది. అది కాఫీ ఇక్కడ మనకి హైదరాబాద్‌లోనే వాళ్ళ క్యాఫే ఉంది. సో, దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ నౌ దే హావ్ స్టార్టెడ్ దిస్ కల్టివేషన్. అట్లాగా మనకు కొన్ని ఇట్లా కమర్షియల్‌గా కూడా వర్కౌట్ కావచ్చు. కానీ అది పెద్ద ఫార్మర్స్. అంటే వాళ్ళకి కేపబిలిటీ ఉంది. వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా చేస్తున్నారు. బట్ ఫార్మింగ్ యాస్ ఎ కమ్యూనిటీ ఈస్ డయింగ్ ఆల్సో.
ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేయడానికి ఇష్టపడట్లేదు. సో, మనకి ఇంకొక క్రైసిస్ దీనికి అటాచ్డ్ ఏంటంటే ఫుడ్ క్రైసిస్ రాబోతుంది. ఇండియాకి. ఇది మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఫార్మింగ్ కాంట్రిబ్యూట్స్ ద మాక్సిమమ్ టు అవర్ ఎకానమీ. యాహ్! అండ్ డైరెక్ట్, ఇండైరెక్ట్ జాబ్స్, ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ గూడా ఫార్మింగ్ త్రూనే అయితుంది. మనది హైలీ అగ్రికల్చరల్ ఎకానమీ ఇండియాది. సో, మనకు ఫుడ్ క్రైసిస్ రాబోతుంది ఎన్ని అన్నప్పుడు ఇయర్స్‌లో రాబోతుంది ఫుడ్ క్రైసిస్? మేబీ ఒక నెక్స్ట్ 10 ఇయర్స్‌లో రావచ్చు. ఎందుకంటే అడల్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం ఏది ప్యూర్‌గా చూడలేకపోతున్నాం. ప్యూర్‌గా నువ్వు చూడాలి అంటే ఫస్ట్ వాటర్ బావుండాలి. గ్రౌండ్ వాటర్ బావుండాలి. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్, డెవలప్‌మెంట్, బిల్డింగ్స్, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్. మనము లేక్ బెడ్స్ మీద అపార్ట్మెంట్స్ ఎత్తేస్తున్నాము. డ్రైనేజెస్‌ని తీసేస్తున్నాము. ఇవన్నీ ఇంకా నాలాస్ మీద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. సో, ఆల్ దిస్ ఆల్సో మ్యాటర్స్. ఇప్పుడు స్లోగా ఇదే ఇట్ ఈస్ వానిషింగ్ అవర్ ల్యాండ్స్, ఫార్మ్ ల్యాండ్స్ కదా! అదయినప్పుడు నీకు ఫుడ్ పండించేవాడే లేనప్పుడు కంట్రీలో నీకు ఫుడ్ క్రైసిస్ కాక ఇంకేం వస్తది? సో, హౌ ఆర్ వి గోయింగ్ టు సోర్స్ అవర్ ఫుడ్? ఈ ఈ ఇష్యూని పొలిటికల్ లీడర్స్ గూడా అడ్రెస్ చేయాలి రాను రాను. ఎందుకంటే లేకపోతే అగ్రికల్చర్ అనేది సస్టైన్ కాదు ఫ్యూచర్‌లో. సో, ఉన్నవాళ్ళు ఇప్పుడు బిగ్ ల్యాండ్ హోల్డర్స్ అనేది వాళ్ళు కాపాడేసుకుంటారు. ఫార్మర్స్ అది. చిన్నవాళ్ళు మోసపోతారు. ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు ఆ ప్రొఫెషన్ వదిలి మైగ్రేట్ అయిపోయి వేరే సిటీకెళ్ళి ఏదో చిన్న జాబ్స్ చేసుకొని బతకడము అలాగా. ఆల్రెడీ అయింది. ఈ ఎగ్జోడస్ అనేది స్టార్ట్ అయింది. సో, ఫ్యూచర్‌లో దిస్ కుడ్ బి ఎ వెరీ మేజర్ ప్రాబ్లమ్ దట్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ ఫేస్. సో, మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? ట్రిక్కీ క్వెషన్. విజన్ వైస్ ఐ విల్ సే చంద్రబాబు నాయుడు. ఇండియాలో వరల్డ్ ఓవర్ ఐ హ్యావ్ మెనీ పీపుల్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. ఒరేటరీ వైజ్ స్పీచెస్, పీపుల్ హ్యూమన్ కనెక్ట్ ఉన్న వాళ్ళలో బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా, విమెన్ లీడర్స్‌లో మళ్ళీ లీ క్వాన్ యూ సింగపూర్, ఈవెన్ యాక్చువల్లీ ఎమిరేట్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్సో డెవలప్మెంట్ వర్క్స్ చూస్తే ఆయన బయోగ్రఫీ చదివితే ద వే దే టర్న్డ్ ఎమిరేట్స్ ఎస్పెషల్లీ దుబాయ్ ఇంటూ వన్ ఆఫ్ వరల్డ్స్ బెస్ట్ ఎకానమీస్ అనేది చదివితే ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. యాహ్! సో, ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ దీస్ ఆర్ ద లీడర్స్ ఐ కెన్ థింక్ ఆఫ్. ఓకే. సో, 2014లో ఎలక్షన్స్‌లో టీడీపీ గెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ టైడ్ అప్ విత్ ద అలియన్స్ విత్ జనసేన అండ్ యాజ్ వెల్ యాజ్ ద బీజేపీ, రైట్? సో, జనసేన అప్పుడు గెలవకపోయినా కూడా బట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్‌గా టీడీపీకి పడుంటే అక్కడ గెలిచారు. 2019లో అలియన్స్‌లో లేకపోతే టీడీపీ పవర్‌లోకి రాలేదు. మళ్ళీ 2024లో సేమ్ థింగ్ అగైన్ అలియన్స్‌లోకి వచ్చింది. టీడీపీ పవర్‌లోకి వచ్చింది. సో, టీడీపీ పవర్‌లోకి రావాలంటే ఖచ్చితంగా ఒక పార్టీతో అలయన్స్ అయితేనే వస్తుందా? సిట్యుయేషనల్ ఆన్సర్ ఇది. ఎందుకు అంటే అది సర్కమ్‌స్టాన్షియల్ దీని మీద డిపెండ్ అవుతది. అప్పటికప్పుడు డైనామిక్‌గా చేంజ్ అవుతుంటాయి. ఎలక్టోరల్ ఈక్వేషన్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉండవు. ఓకే. ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ హెడింగ్ టువర్డ్స్ ఎలక్షన్ డైనామిక్స్ మారిపోతూ ఉంటాయి. ఇంటర్నల్ పార్టీ అలయన్సెస్ అండర్‌స్టాండింగ్ మారిపోతుంది. అది కాకుండా ఇప్పుడు ఎన్‌డీఏనే తీసుకుంటే 2014లో ఎన్‌డీఏలో జనసేన భాగం కాబట్టి అలా సపోర్ట్ చేశారు కాబట్టి వచ్చింది అని అంటారు. కానీ బైఫర్కేషన్ వల్ల కూడా రావచ్చు కదా! ఎందుకంటే ఇప్పుడు జనసేన అనేదే ఒకటి అనుకుంటే సపోర్ట్ డెఫినెట్‌లీ హెల్ప్ చేసింది. నేను దాన్ని ఎప్పుడు కాదనను. అదే చేసింది అనడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. ఎందుకు అంటే బైఫర్కేషన్ అప్పుడు చాలా బిటర్‌నెస్ ఉండింది. ఎవరన్నా లీడర్ మనల్ని దీని నుంచి గట్టెక్కిస్తారు అంటే అది సీబీఎన్ఏ. ఎందుకంటే హి ఈస్ ప్రూవెన్ లీడర్. ఓకే. దానివల్లనే ఆయన పవర్‌లోకి వచ్చాడు. నేను అమరావతిని డెవలప్ చేస్తా ఇది అది ఆల్ దట్. ఓకే. అండ్ అలయన్స్ యెస్ డెఫినెట్‌లీ హెల్ప్డ్ ఇట్. ఎన్‌డీఏ అలయన్స్‌లో ఉంటేనే మనకు పనులవుతాయి. ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నప్పుడు ఒక లీడర్‌గా ఇన్‌ఫాక్ట్
యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ నువ్వు కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ వేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్తో నేను పాజిటివ్గా ఉంటే నా పనులు జరుగుతాయి. అదే నేను కొట్లాడుతూ పోతే నాకు ఫండ్స్ రావు. నా స్టేట్కి ఇప్పుడు ఏం అవసరం? నాకు బైఫర్కేషన్ అయిపోయి నేను చాలా లాస్లో ఉన్నా. నేను రీబిల్డ్ చేయాలి ఈ స్టేట్ని అంటే నాకు సెంట్రల్ ఫండ్స్ కావాలి. నేను ఊరికే గొడవడుతూ పోతే నాకు దొరకవు ఫండ్స్, నాకు రావు. అది కాకుండా ఇంకో అలయన్స్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్లో పాజిటివ్స్ ఏంటి, మనకేం పనికొస్తాయి? జనరల్లీ పార్టీ ఈక్వేషన్స్ ఇలా ఉంటాయి. జనసేన నుంచి మనం ఏం లాక్కోవచ్చు? ఓకే, ఇఫ్ హీస్ ఆన్ అవర్ సైడ్ కాపు ఓట్ బ్యాంక్ మనకు వస్తుంది. కాపు ఓట్ బ్యాంక్ ఆంధ్రాలో చాలా క్రూషియల్ ఓట్ బ్యాంక్. ఆల్మోస్ట్ గోదావరి రీజియన్ డిసైడ్స్ హూ విల్ స్వింగ్ ద ఓట్ జనరలీ, విచ్ ఫేవర్ అనేది, ఏ పార్టీకి ఓట్ స్వింగ్ అవుతుంది అనేది గోదావరి రీజియన్ కాపుస్ వల్లనే ఓట్ స్వింగ్ అవుతుంది. డిసైడ్ కూడా వాళ్ళే చేస్తారు. యూజువల్లీ ఎలక్షన్ అలానే డిసైడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇప్పటికీ అలానే డిసైడ్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ హోల్ ఆస్పెక్ట్లో ఐ విల్ కమ్ బ్యాక్ టు లేటర్ ద కాస్ట్ యాంగిల్. ఇప్పుడు 14లో అది జరిగింది. సో 14లో 2 ఫ్యాక్టర్స్. ఒకటి, ఈ డెవలప్మెంట్ రావాలి అంటే హూ ఇస్ ద ఫేస్? అప్పటికి పవన్ కళ్యాణ్కి క్యాడర్ లేదు. అవును. సో యూ కాంట్ బీ ద ఫేస్. బీజేపీలో స్ట్రెంగ్త్ లేదు ఆంధ్రాలో, అంటే ఒక పార్టీ అంటూ ఎస్టాబ్లిష్ కాలేదు కదా అప్పటికి. సో ఎవరు, హూ ఇస్ ద పర్సన్? సీఎం ఫేసు సిబిఎన్. అట్లా ఆయనకి ఓట్లేశారు. 19లో ఏం జరిగిందంటే అప్పటికి కూడా జనసేన క్యాడర్ బిల్డ్ చేసుకోలేకపోయింది. అలయన్స్కి మేము రాము అన్నారు. అయితే ఇక్కడ జనసేనది కూడా అబ్జర్వ్ చేయాలి. మనం ఓన్లీ టీడీపీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నాము. జనసేనకి కావాలా లేదా అనేది కూడా మ్యాటర్ అవుతుంది కదా. నాకు సపోజ్ అలయన్స్ వద్దు అనుకో, నేను సపోజ్ నా స్ట్రెంగ్త్నే బీజేపీ కోసం వాడతా. అదే చేస్తున్నారు ఇప్పుడు జనసేన వాళ్ళు. దే ఆర్ ఇన్ అండర్స్టాండింగ్ విత్ బీజేపీ ఇంటర్నలీ. వాట్ ఎవర్ జనసేన డస్ ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్ బీజేపీ at the larger level, or BJP will put Janasena forward as its face. That's the equation in Andhra. అది అండర్స్టాండబుల్ ఈక్వేషన్. ఓకే. ఎవ్రీవన్ నోస్ ఇట్. కాకపోతే పబ్లిక్గా ఆ లీడర్ చెప్పడు, ఇక్కడ పార్టీ చెప్పదు. ఓకే, 19లో ఏం జరిగిందంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి టీడీపీవి, గవర్నమెంట్వి ఫ్లాస్. అవి చాలా ఈజీగా వైసీపీకి దొరికినాయి. వాళ్ళ క్యాంపెయిన్ చాలా బాగా రన్ అయింది. ఓకే, నవరత్నాలు ఇవన్నీ క్యాంపెయిన్ వైజ్ చాలా బాగా పర్సెప్షన్ స్ట్రాంగ్గా క్రియేట్ చేయగలిగారు. అదొకటి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. బట్ జనసేనని చూస్తే అసలు క్యాడర్ లేదు అప్పటికి కూడా. ఇఫ్ యు సీ దే వన్ ఓన్లీ 1 vote. దాని తర్వాత దట్ గై ఆల్సో డిఫెక్టెడ్ టు ద రూలింగ్ పార్టీ. అయిపోయింది అక్కడికి, పార్టీ ఇది పోయింది. సో అప్పటికి 5 years అయింది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తూ జనసేన. ఇప్పుడు లెట్స్ టేక్ మొన్న 24 ఎలక్షన్స్, 10 years అయిందే అనుకోండి. మొన్న ఎందుకు వచ్చారు, ఎందుకు అలా అయ్యారు? సిబిఎన్ని జైలుకి పంపించాడు జగన్ అప్పుడు అరెస్ట్ అయినప్పుడు. సో ద స్టోరీ దేర్ వాజ్, ఇప్పుడు నేను స్టేట్ కోసం, ఇప్పుడు స్టేట్ ఎలా బెనిఫిట్ అవుతుంది? ఒకటి, నేను అవుట్ సైడర్ లాగా ఇది మొత్తం చూసుకుంటూ ఉన్నాను అనుకోండి. యాజ్ పవన్ కళ్యాణ్ ఐమ్ టాకింగ్. ఇప్పుడు ఒక అవుట్ సైడర్ లాగా నేను ఈ మొత్తం డ్రామాని అన్ఫోల్డ్ అవ్వడం చూస్తా. ఓకే, ఇది జగన్కి సిబిఎన్కి పొలిటికల్ రైవల్రీ. ఓకే, ఇక్కడ నేను ఏం గెయిన్ అవుతా? ఏం గెయిన్ గాను, ఎందుకంటే నేను బైస్టాండర్గా మిగిలిపోతా ఒక స్టాండ్ తీసుకోకపోతే. ఇది చాలా హై లెవెల్ పొలిటికల్ గేమ్. దీంట్లో చాలా చాలా ఇమోషనల్ కనెక్ట్ ఉంది పీపుల్కి. నువ్వు సిబిఎన్ లాంటి లీడర్ని అరెస్ట్ చేసావంటే ఆ సెంటిమెంట్ హైదరాబాద్లో కూడా చాలా క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది. మనం చూసాము, దేర్ వర్ ప్రొటెస్ట్స్, దేర్ వాజ్ అ బిగ్ గ్యాదరింగ్ ఇన్ గచ్చిబౌలి స్టేడియం. కేటీఆర్ మేడ్ అ వెరీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ సేయింగ్ మాకేంటి, ఇట్స్ ఓకే కదా, మంచిదే కదా అన్నట్టు కొంచెం క్యాజువల్గా కేర్లెస్గా అన్నారు. అది వాళ్ళకి పాపం బ్యాక్ ఫైర్ అయింది పొలిటికల్గా చూస్తే. ఆ మూమెంట్లో హీ థాట్ ఇట్ ఈస్ ఓకే, బట్ అది బ్యాక్ ఫైర్ అయింది.
సో, అట్లాగా నౌ ఇఫ్ ఐ యామ్ అ స్మాల్ పార్టీ లైక్ జనసేన, ఓకే. నాకు దీంట్లో మైలేజ్ ఎట్లొస్తది? నేను అలైన్ అయితే గదా! అవును. హ్మ్. నేనెప్పుడు అలైన్ అవుతా. బానే ఉంది. నేను ఇంకెవరిని అలైన్ చేస్తే నాకు అడ్వాంటేజ్ అవుతది? నాకు బీజేపీ బ్యాకింగ్ ఉంది. హ్మ్. ఫస్ట్ నేనెళ్ళిపోతా. నేను అనౌన్స్ చేస్తా. ఏంటి? దిస్ ఈస్ గుడ్ ఫర్ ద స్టేట్. ఐయామ్ ఫైటింగ్ ఫర్ ద స్టేట్స్ డెవలప్‌మెంట్. వి నీడ్ హిమ్ ఓన్లీ యాస్ అవర్ సీఎం అని. దట్ వాస్ అ వెరీ క్లెవర్ మూవ్ జనసేనది. వెరీ క్లెవర్ మూవ్. ఎందుకంటే ఒకటి, నీకు క్యాడర్ లేదని నీకు తెలుసు. సో, నువ్వు పార్టీ యాస్ అ పార్టీ పవర్‌కి రావు. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్‌లో కంటెస్ట్ చేస్తున్నావు నువ్వు. అలయన్స్‌లోకెళ్ళిపోయినప్పుడు ఓట్ షేరింగ్ ఐ మీన్ సీట్ షేరింగ్ ఎలా ఉంటదంటే, నువ్వు ఇన్ని సీట్స్ కంటెస్ట్ చేయి. అంటే పార్టీ స్ట్రెంగ్త్‌ని బట్టే ఇస్తారు. ఓకే. ఆ సీట్ సీట్ నంబర్ ఆఫ్ అలొకేషన్. సీట్స్ ఎన్నుంటాయి అని. సీట్ అలొకేషన్ అలాగే జరుగుతది. సో, దట్ వాస్ అ వెరీ స్మార్ట్ మూవ్. ఎందుకంటే పీక్ సెంటిమెంట్ ఉండింది. అంటే ఇంకా ఆయనని హేట్ చేసేవాళ్ళు గూడా అయ్యో! పాపం అరెస్ట్ అయ్యాడే అనే సిట్యుయేషన్‌కొచ్చింది. అప్పుడు పబ్లిక్ సెంటిమెంట్ అంత స్ట్రాంగ్ ఉంది ఆ సిట్యుయేషన్‌లో. ఓకే. అక్కడ జగన్‌కి నెగెటివ్‌గా కొట్టింది. దే డిడ్ంట్ ప్రిడిక్ట్ దిస్. ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఢిల్లీ, నాట్ ఇన్ జస్ట్ తెలుగు జస్ట్ స్టేట్స్. ఓకే. ఓకే. అది వాళ్ళెట్లా టర్న్ చేశారంటే టీడీపీ పొలిటికల్‌గా సెంట్రల్ లెవెల్‌లో చాలామంది ఆయనకున్న ప్రీవియస్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి దిస్ ఈజ్ రాంగ్. అకాలీదళ్ వచ్చింది. మళ్ళీ కశ్మీర్ నుంచి ఫారూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా వాళ్ళొచ్చారు. మళ్ళీ చౌతాలాస్ వచ్చారు. వాళ్ళు చాలామంది ఫ్రమ్ అదర్ పార్టీ, శరద్ పవార్ వీళ్ళంతా. సో, ఆల్ కంట్రీస్ సీనియర్ లీడర్స్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. ఇట్ బికేమ్ అ మూవ్‌మెంట్. ఇప్పుడు అట్లాంటి క్రూషియల్ నేషనల్ ప్లస్ స్టేట్‌లో నడుస్తున్న సెంటిమెంటు నువ్వు చిన్న పార్టీలాగా నువ్వు క్యాష్ ఇన్ చేసుకోలేదనుకో, నీ లాస్ కదా అది. అవును. సో, ఇంకో అడ్వాంటేజ్ ఉంది దీంట్లో. ఇప్పుడు సీబీఎన్ లాంటి లెగసీ ఉన్న లీడర్ తోటి నువ్వు అలయన్స్‌లోకి దిగితే, నీకు లిమిటెడ్ పార్టీ సీట్స్ ఇచ్చినా, నువ్వు గవర్నమెంట్‌లో నువ్వు సీట్ తీసుకో. ఇప్పుడు అదే వచ్చింది కదా! డిప్యూటీ సీఎం ఇచ్చారా? ఇచ్చినప్పుడు నువ్వు గవర్నెన్స్ తెలుసుకో ఇంటర్నల్‌గా ఫస్ట్. సైమల్టేనియస్‌గా పార్టీ క్యాడర్‌ని పెంచుకుంటూ పో స్టేట్‌లో. కానీ ఇంటర్నల్ గవర్నెన్స్, బ్యూరోక్రసీ ఎలా ఫంక్షన్ అవుతది? ఏ పాలిసీ, ఏ ఫైల్ ఎప్పుడు మూవ్ చేయాలి? ఎట్లా చేస్తే ఏ సెక్రటరీ రెస్పాండ్ అవుతాడు? ఏ పోర్ట్‌ఫోలియోస్ ఉంటాయి? ఎట్లా ఉంటది? గవర్నమెంట్ ఆఫీసర్స్‌తో వర్క్ ఎలా చేయాలి? దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ అనమాట. ఓకే. ఫర్ ఎ చీఫ్ మినిస్టర్ గానీ, ఎనీ లీడర్ హూ కమ్స్ అండ్ బికమ్స్ ద చీఫ్ మినిస్టర్ టు ఎగ్జిక్యూట్. ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే ఇండియన్ బ్యూరోక్రసీ అనేది చాలా ఛాలెంజింగ్. ఒక లీడర్‌కి దాంట్లో వేడయ్యి దాంట్లో పని చేపించుకోవడం అనేది. త్రూ బ్యూరోక్రాట్స్ కానీ, త్రూ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, ఆఫీసర్స్ కానీ వాటెవర్. సో, అట్లా పని నేర్చుకున్నావనుకో ఫస్ట్, నీకు గవర్నెన్స్ అనేది వచ్చేస్తది. సో, దట్ వాస్ అ వెరీ స్మార్ట్ మూవ్. నౌ ఐ ఫీల్ యూ షుడ్ స్టిక్ టు దట్. బట్ అగైన్ సైమల్టేనియస్‌లీ గ్రో ద క్యాడర్. అండ్ కాస్ట్ దగ్గరకొచ్చే వరకు నేనెందుకు కాస్ట్ టాపిక్ తీశానంటే పవన్ కళ్యాణ్‌తో ఇనిషియలీ కొంచెం లైక్ కాపుస్‌కి ఎవరు లీడర్ లేరు రిప్రజెంటింగ్ ద కమ్యూనిటీ. పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నారు. ఓకే. దట్ హీ ఈస్ ద కాపు కమ్యూనిటీ లీడర్ అని. కానీ హీ డజంట్ డిక్లేర్ ఎవర్ దట్ హీ ఈస్ ద కాపు కమ్యూనిటీ లీడర్ అని. మీరు జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు ఫార్మర్ సొసైటీ స్టోరీస్ కవర్ చేస్తుండే కదా! సో, న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌కి రియాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉండేది? డిఫరెన్స్ ఏముండదు. ఎందుకంటే యూ హ్యావ్ టు రిపోర్ట్. అక్కడ ఏదుందో అదే రిపోర్ట్ చేయాలి. హెడ్‌లైన్స్ ఏంటంటే ఆ క్లిక్ బైట్ హెడ్‌లైన్స్ అనేది యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చాయి చేంజ్ అనేది. ఓకే. బట్ న్యూస్ పేపర్స్ కానీ, డిజిటల్ మీడియా అప్పట్లో కానీ, ఈ 10 ఇయర్స్ బిఫోర్ ఏం అసలు సబ్జెక్ట్ చేంజ్ చేసి రాయడం గానీ, అనవసరంగా టాపిక్ ఇదుంది మీకు తెలుసా అనే ఒక హైప్ క్రియేట్ చేయడం గానీ, అలాంటివి ఏం చేసేవాళ్ళు కాదు. స్ట్రెయిట్‌గా ఆ ఇష్యూని మేబీ సీరియస్‌గా రిప్రజెంట్ చేయడం హెడ్‌లైన్‌లో జరిగేదేమో కానీ,
దాన్ని అనవసరంగా హైప్ చేసి, అసలు స్టోరీ ఒకటైతే హెడ్‌లైన్ ఇంకోటి ఇయడం అనేది నాకు తెలిసి 6, 7 ఇయర్స్ నుంచే నడుస్తుంది. అంతకుముందు అండ్ సీరియస్ స్టోరీస్ మీద ఏం చేయలేం. యూ కాంట్ డూ మచ్ ఆఫ్ క్లిక్ బైట్ హెడ్‌లైన్స్ రాయలేం. ఓకే. మీకు తెలుసా ఈ వీళ్ళింట్లో ఏం జరిగిందో అలాంటి రాతలు రాయలేం. సో, రియాలిటీ ఈస్ సేమ్. చేంజ్ చేయలేం పెద్దగా. గవర్నమెంట్‌కి ఏం చేస్తే సూసైడ్స్ ఆగుతాయో తెలిస్తే అదే చేయొచ్చు కదా! అంటే పాలిసీ అనేది పాస్ చేయడం ఈజ్ నాట్ ఈజీ. ఫార్మర్ సూసైడ్స్ ఆపడం తెలుసు కానీ, ఆ ఇష్యూని అడ్రెస్ చేయడం ఎలా అనేది అది మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్‌లో కోఆర్డినేషన్ ఉండాలి. అల్టిమేట్‌లీ ఇప్పుడు ఫార్మర్ సూసైడ్స్ అనేవి ఎందుకు జరుగుతాయి? ఈదర్ వాళ్ళ లోన్స్ వల్లనో, హై క్రెడిట్ ఇంట్రెస్ట్స్ కట్టుకోలేక మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్ సూసైడ్స్ రీజన్స్ ఇవే ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉండదు. వాళ్ళకి రావు. సో, దానివల్ల ఏంటి ప్రైవేట్‌గెళ్తారు. ప్రైవేట్‌గా లోన్ ఇంట్రెస్ట్ చాలా హై ఉంటది. అది కట్టుకోలేక ఇంకా అప్పులు చేస్తారు. అవి కట్టుకోలేక మళ్ళీ అప్పులు చేస్తారు. సో, అట్లా కంటిన్యూస్ సైక్లికల్ ప్రాసెస్ అది. సో, వాళ్ళకి అవుట్‌పుట్ సరిగ్గా లేనప్పుడు, ప్లాన్డ్‌గా అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేయలేనప్పుడు, నువ్వు డెట్ బర్డెన్‌లో పడిపోతావు కదా! యాస్ ఎ ఫార్మర్. అవుట్‌పుట్ రాదు. సీజనల్‌గా క్రాప్ పాడైందనుకో ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వల్లనో, ఫ్లడ్ వల్లనో, దేని వల్లనో. దెన్ హోప్ లేదు గదా! సో, ఆ టైంలో డెస్పరేట్ కండిషన్స్‌లో వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకుంటారు. ద దానికి దాన్ని అడ్రెస్ చేసినాయి గవర్నమెంట్స్. చేయలేదు అంటే మనం తప్పే యాక్చువల్లీ. చేసినాయి. ఎందుకంటే ఐ థింక్ హైయెస్ట్ ఫార్మర్ సూసైడ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అయింది. ఓకే. ఐ థింక్ 2012 వరకు బాగా విపరీతంగా అయినాయి అసలు ఫార్మర్ సూసైడ్స్. ఎర్లీ 2000s నుంచి బాగా కేసెస్ రిపోర్ట్ అయ్యేవి. అయితే ఇప్పుడు అవ్వట్లేదా అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. రిపోర్టింగ్ కావట్లేదేమో. ఓకే. అవుతున్నాయి గానీ రిపోర్టింగ్ అవ్వట్లేదు. దట్ కుడ్ బి అ కేస్. అంటే దిస్ ఈస్ అ స్పెక్యులేషన్. నేను అది ఫార్మిడబుల్ ఒపీనియన్, కరెక్ట్ ఒపీనియన్ అని నేను చెప్పా కానీ అవ్వచ్చు. బట్ ఇప్పుడు మీడియా చాలా కంట్రోల్‌లో ఉంది కాబట్టి, చాలా పొలిటికల్ పార్టీస్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి, ఈ స్టోరీస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి రిపోర్టింగ్. అండ్ ఓవరాల్ ఐ థింక్ అగ్రికల్చర్ సైడ్ నుంచి గవర్నమెంట్స్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు స్కీమే తీసుకోండి. చాలా మంచిగా వెల్ థాట్ అవుట్ స్కీమ్ అది. నేను దాని మిస్‌యూజ్ గురించి మాట్లాడను ఇక్కడ. బట్ దాన్ని ఎందుకిచ్చారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ సోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందనుకోండి. ఫార్మర్‌కి రెడీగా క్యాష్ అవైలబిలిటీ ఉండాలి. అంటే పోయి కనుక్కోవడానికో సీడ్సో లేకపోతే యూరియానో, ఫెర్టిలైజర్సో వాటెవర్. ఫార్మింగ్ యాక్టివిటీస్‌కి కావాల్సిన ఆపరేషనల్ కేపబిలిటీస్ అన్నిటికి నీకు మనీ కావాలి ఫస్ట్. అది లేబర్ బెట్టో లేకపోతే ఎవరో అన్నిటికి డబ్బులు కావాలి కదా! సో, అట్లా హీ మేడ్ ఇట్ పాసిబుల్ బిఫోర్ ఎవ్రీ సీజన్. రైతు బంధు అనేది. అక్కడ అడ్వాంటేజ్ అయింది ఫార్మర్స్‌కి. ఓకే. కానీ మిస్‌యూజ్ ఎక్కడైంది? నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ ఉన్న ల్యాండ్స్ వాళ్ళు కూడా రైతు బంధు తీసుకున్నారు. ల్యాండ్స్ చూపిచ్చేసి. కదా! సో, ఐ థింక్ అలా కొన్ని స్కీమ్స్ అలా వర్క్ కావాలి. ప్లస్ అది నేషనల్ లెవెల్‌లో కూడా మంచి ప్రైజ్ వచ్చింది రైతు బంధుకి. ఎందుకంటే చాలా వెల్ థాట్ అవుట్ స్కీమ్. చాలా మంచిగా టార్గెట్ చేసింది ఫార్మర్స్‌ని. ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు దీనివల్ల అని. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ గుడ్ ఫర్ ఫార్మర్స్. అట్లాగా క్రెడిట్ పాలసీ రూట్ కాజ్ నుంచి మనకి ప్రాక్టీసెస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎలా డిసైడ్ అవుతది ఒక క్రాప్‌కి? అది గవర్నమెంట్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ పెడతది. కానీ అన్ని రీజియన్స్‌లో అన్ని జియోగ్రఫీస్ ప్రకారం అది పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు వీట్ అనేది నార్త్ ఇండియాలో చాలా, చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది. ఇప్పుడు అదే నువ్వు నార్త్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ₹10 పర్ కేజీకి అమ్మావనుకో వీట్‌ని. నువ్వు సౌత్ ఇండియాకొచ్చే వరకు అది ఎక్కువ అవుతది దాని ప్రైసు. ఎందుకంటే దీంట్లో ప్రొడక్షన్ తక్కువ కాబట్టి ఇక్కడ. సో, రీజియన్ టు రీజియన్, డెమోగ్రఫీ టు డెమోగ్రఫీ చాలా చేంజ్ అవుతది.
దానివల్ల ఏమవుతదంటే, ఒక బేస్ ప్రైస్ అనేది క్రియేట్ చేస్తే బెటర్. మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌కి, బేస్ ప్రైస్‌కి ఇవన్నిటికి. సో, ప్రైసింగ్ అనేది ఒక చాలా వోలటైల్ ఇష్యూ అగ్రికల్చర్‌లో. అట్లా ఎవ్రీ లెవెల్‌లో ఉంది. సోయింగ్ దగ్గర నుంచి, ప్లానింగ్ ఆఫ్ క్రాప్ దగ్గర నుంచి, వెదర్ ప్రిడిక్షన్స్ దగ్గర నుంచి, సాయిల్ ఫర్టిలిటీ దగ్గర నుంచి, క్రాప్ రొటేషన్, ఏ క్రాప్స్ ఎయ్యాలి, ప్రిడిక్షన్స్ దగ్గర నుంచి, అవుట్‌పుట్ దగ్గర నుంచి, లాజిస్టిక్స్ ఎట్లా మేనేజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ మార్కెట్స్ అంటాము. ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది లోకల్ మార్కెట్‌కే ఎళ్ళాలి అని అంటాము. ఆ కనెక్షన్ ఎట్లుంది? ఆ సప్లై చైన్ ఎట్లుంది? అది ఫెయిల్ అయిందా? బావుందా? ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ఎంతుంది మన దగ్గర? చేయగలుగుతామా లేదా? అసలు మనకు కేపబిలిటీస్ ఉన్నాయా లేదా? కోల్డ్ చైన్ స్టోరేజ్ గురించి మాట్లాడతాము. అదెంత? అది ఉందా లేదా మనకి? దానివల్ల గ్రెయిన్ ఎంత రాట్ అవుతుంది? లేకపోతే ఎంత మనకి అగ్రి అవుట్‌పుట్ రాట్ అవుతుంది? పాడైపోతుంది. లేకపోతే గవర్నమెంట్ కరెక్ట్ టైంకి కొంటుందా? లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ ఉంటారు. క్రాప్ బయింగ్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి చేస్తది. ప్యాడీనే తీసుకుందాం. క్రాప్ బయింగ్ చేసిందనుకో, ఆహ్, ఒక్కోసారి ఫార్మర్స్ ఎళ్లి డైరెక్ట్ మార్కెట్స్‌లో అమ్మేసుకుంటారు. ఇప్పుడు క్రాప్ బయింగే చేసిందనుకో, ఫస్ట్ డేకి, ఫోర్త్ డేకి క్రాప్ బయింగ్‌లో చాలా తేడా వస్తది. ఎందుకు అంటే ప్యాడీలో మాయిశ్చర్ ఉంటది. మాయిశ్చర్ కంటెంట్ ఉంటది. రైట్? అదొక ఒక లెవెల్ ఉంటేనే పర్మిసిబుల్ లెవెల్ ఉంటేనే గవర్నమెంట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తది. యెస్. సో, ఫోర్త్ డేకి సపోజ్ గ్రెయిన్ డ్రై అయిపోయిందనుకో, పర్మిసిబుల్ లెవెల్ దాటిందనుకో, నువ్వే గదా తప్పు చేసింది. ఆ డీలే నీ వల్లనే అయింది గదా గవర్నమెంట్‌కి. సో, ఈ కోఆర్డినేషన్ మిస్ మ్యాచ్ ఉంది గదా ఇక్కడ. ఇట్లాంటి డిలేస్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో, మొత్తం ఫ్రమ్ బేసిక్ రూట్ కాజ్ సోయింగ్, ప్లానింగ్ దగ్గర నుంచి సప్లై చైన్, మార్కెట్స్, కన్జ్యూమర్ దగ్గరికెళ్ళే వరకు ఆ సిస్టమ్‌ని అడ్రెస్ జేయాలి. ఆ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా అడ్రెస్ చెయ్యట్లేదు. ఇప్పుడు బ్రేకేజెస్ ఉంటాయి. మిడిల్ మెన్ చాలామందున్నారు. ఇవంతా చాలా కరప్షన్ ఉంటది. సో, మిడిల్ మెన్ ఆర్ ద వన్స్ హూ ఆర్ గెయినింగ్. నాట్ ద ఫార్మర్స్. హౌ టు బ్రేక్ దిస్ సిస్టమ్ దెన్? బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. మనకొక సిస్టమ్ ఎలాంటిది కావాలంటే ప్రిడిక్టబుల్, ఎగ్జిక్యూటబుల్ అండ్ గ్యాప్స్ తగ్గించే సిస్టమ్ గావాలి. అంటే అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక చిన్న ఫార్మర్‌ననుకో. నాకొక 2 ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఫార్మ్ ల్యాండ్ ఉంది. నేను దాంట్లో ఒకటే క్రాప్ పండిస్తా. ఓకే. ఇప్పుడు నేను ఈ క్రాప్ పండించడానికి నాకు వాటర్ యూసేజ్ ఎంతుంటది? ఎంత అవసరం ఫస్ట్ ఆ క్రాప్‌కి? ఏ క్రాప్ వాటర్ యూసేజ్ ఎంత అవసరమో, నా దగ్గర ఆ 2 ఏకర్స్‌లో నా సాయిల్ ఫర్టిలిటీ ఎట్లుంది? హ్మ్. అది కాకుండా ఆ ఏరియాలో నేనున్న ఏరియాలో రెయిన్‌ఫాల్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫార్మర్‌కి ముందే ఉందనుకో గవర్నమెంట్ నుంచి. ఓకే. ఆర్ ఎవరో ఒకళ్ళు ఒక గవర్నమెంట్ చిన్న అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ అన్నా, ఎవరన్నా ఇట్లా ఫార్మ్ రిలేటెడ్ యాక్టివిటీస్‌కి వీళ్ళకి వాళ్ళొచ్చి ఎడ్యుకేట్ చేస్తూ పోతున్నారనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 ఏకర్స్‌లో నేను యాస్ ఎ ఫార్మర్ నేను ప్యాడీ పెట్టాననుకో. అసలు ప్యాడీకి అది అసలు అప్రోప్రియేటే కాదు ఆ ల్యాండ్ అని తేలిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నా రిసర్చ్‌లో నేను మోసపోతున్నట్టే గదా! అంటే నేను లాస్‌లో ఉన్నట్టే గదా! యాస్ ఎ ఫార్మర్. ఎందుకంటే వాటర్ గావాలి. హ్మ్. కరెక్ట్ మాయిశ్చర్ లెవెల్స్ ఉండాలి. క్రాప్ రాట్ అయితది లేకపోతే. లేకపోతే డ్రై అవ్వచ్చు. మళ్ళీ అది గాకుండా సపోజ్ క్రాప్ బంపర్ అవుట్‌పుట్ వచ్చిందనుకో, మంచి క్రాప్ వచ్చిందనుకో, ఈల్డ్ ఎక్కువొచ్చిందనుకో ప్యాడీకే అదే ల్యాండ్‌లో. ఆహ్, మేబీ నేను దాన్ని మిల్‌కి తీసుకెళ్ళి ఆహ్, ఇది జేస్తున్నప్పుడు ఆ స్టేజ్‌లో మాయిశ్చర్ కంటెంట్ రాకపోవచ్చేమో. లేకపోతే టూ వెట్ ఉండొచ్చేమో నా క్రాప్. డ్రైయింగ్‌కి టైం పడతది. ఇది ఎవరు కొంటారిప్పుడు? బయింగ్ ఎవరు? నేనెళ్ళి అమ్మలేను. ఇప్పుడు చాలా మాయిశ్చర్ కంటెంట్ ఉందనుకో, తడిచిపోయిందనుకో క్రాప్ పాడైపోతది. ఐ కాంట్ స్టోర్ ఇట్. బట్ హూ విల్ బై? నేనెళ్ళి మార్కెట్‌లో అమ్మినా నాకు రేట్ రాదు. సో, నేను యాస్ ఎ స్మాల్ ఫార్మర్ నేనేం జేయాలి? ఇది కంట్రీ వైడ్ మనం అడ్రెస్ చేశామనుకో ఈ ఇష్యూ. ఇట్ విల్ బి గుడ్ సో. యెస్. ఎందుకంటే ఫస్ట్ అసలు ఆ సాయిల్‌కి నా క్రాప్ ఎలిజిబులా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల క్లే సాయిల్ ఉంటది. అది మాయిశ్చర్ రిటెన్షన్ మంచిగా చేస్తది.
అట్లాంటి ప్లేసెస్‌లో ఇది పెట్టినా వర్కౌట్ అయిపోతది. ఎందుకంటే వాటర్‌ని గూడా తీసుకుంటది కాబట్టి ప్యాడీ. ఇట్లాంటి సాయిల్‌లో ఒక్కోసారి వస్తది. ఒక్కోసారి రాదు. సో, ఇట్స్ అ గేమ్ యూ నీడ్ టు ప్లే. రెడ్ సాయిల్ ఉందనుకో ఏ క్రాప్ అన్నా మంచిగా పండుద్ది. సో, అట్లా. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద న్యూట్రిషనల్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్, జియోగ్రఫీ, ప్రిడిక్షన్స్. ఈ డేటా అంతా ఫార్మర్‌కి మనం ముందు ఇవ్వగలిగితే, కోఆర్డినేషన్‌తో గైడ్ చేస్తే అగ్రికల్చర్ అవుట్‌పుట్ ఇంప్రూవ్ అవుతది. అగ్రికల్చర్‌ని వాళ్ళు కంటిన్యూ జేస్తారు. మేబీ వాళ్ళు ఇంక్రీజ్ జేసి నెక్స్ట్ జనరేషన్‌కి గూడా నేర్పిస్తారేమో. ట్రూ. సో, ఆ సిస్టమ్ రావాలి. అది లీడర్స్ ఎప్పుడు జేస్తారో మనం వేచి చూడాలి. 2014-19 టైంలో నారా లోకేష్ గారిని ప్రతి ఒక్కరు పప్పు, పప్పు అని పిలిచేవాళ్ళు. పప్పు నుంచి మినిస్టర్ ఎలా అయ్యారసలు? సో, ఐ థింక్ అది ప్రాపగాండానే డెఫినెట్‌లీ. ఎందుకంటే ఆ టైంలో ఈవెన్ రాహుల్ గాంధీకి అదే ట్యాగ్ ఇచ్చి అలా వైసీపీ చేసిన ప్రాపగాండా అది. ఎట్లా జరిగింది అంటే ఒకటి ఒక లీడర్‌కి ఒక ట్రాజెక్టరీ ఉంటది ఎప్పుడైనా. హ్మ్. ఇప్పుడు ఎవరైనా డే 1 నుంచి షైన్ గారు. చాలా ఎక్సెప్షన్స్ ఉంటారు. అంటే అంత టాలెంట్ ఉండడానికి న్యాచురల్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండడం చాలా తక్కువ మందిలో ఉంటాయి. నౌ లోకేష్ గారు ఈజ్ వన్ పర్సన్ హూ నీడెడ్ గ్రూమింగ్, ట్రైనింగ్. ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కంపేర్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో లీడర్స్ చూస్తే చాలా స్ట్రాంగ్ పీపుల్. లెగసీ లీడర్స్ వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ చూస్తే పర్సనాలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ చాలా అట్రాక్టివ్. చాలా గంభీరమైన గంభీరమైన వాయిస్. సో, అట్లాంటి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ తర్వాత వాళ్ళ ఫాదర్ సీబీఎన్. సీబీఎన్ మళ్ళీ ఈజ్ అ వెరీ చారిస్మాటిక్ పర్సనాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్లాగా యాజ్ అ లీడర్. ఆయన షూస్‌ని ఫిల్ చేయడం ఈజీ కాదు. ఆయన ట్రాక్ రికార్డ్ గానీ, ఆయనకున్న నాలెడ్జ్ గానీ, ఆయనకున్న విజన్ గానీ యాజ్ ఎ లీడర్ గవర్నెన్స్ ఆస్పెక్ట్‌లో చూస్తే. పాలిటిక్స్‌లో గూడా ఆయన స్ట్రాటజీస్ గానీ, వన్ ఆఫ్ ద మోస్ట్ వెటరన్ లీడర్స్ కానీ. సో, ఎప్పుడూ గూడా లోకేష్ గారిని ఈ లెగసీ తోటే కంపేర్ చేస్తారు. అది ఆయనకు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ గూడా. యూ ఆర్ బోర్న్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఇట్స్ ఇన్‌ఎవిటబుల్ ఇంకా. సో, బట్ ఒక లీడర్‌కి ఒక ట్రాజెక్టరీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ ముందున్న పవన్ కళ్యాణ్ సేమ్ ఉండడు గదా! ఇప్పుడు. అవును. ఇప్పుడు అక్షయ్ కూడా 10 ఇయర్స్ ముందున్నట్టు ఇప్పుడు ఉండడు కదా! యెస్. మెచ్యూరిటీ వస్తది కదా! సిమిలర్. సో, జర్నీ ఆఫ్ పాలిటిక్స్ ఇట్‌సెల్ఫ్ ఇస్ లైక్ దట్. ఏంటంటే మనకి ఎందుకు కొంతమంది హైలైట్ అవుతారు, కొంతమందిని అంత టార్గెట్ చేస్తారు అంటే, బికాజ్ ఆ లెగసీని బీట్ చేయడం కష్టం అట్ ఎ యంగ్ ఏజ్. ట్రూ. ఇంకోటి ఎవరన్నా యంగ్ ఏజ్‌లో నుంచే కొంచెం గ్రూమ్ అవ్వుకుంటూ వస్తారు. సో, యూ నీడ్ టు అలౌ దెమ్ టు మేక్ మిస్టేక్స్ ఆల్సో. అవును. కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండినాయి. కొన్ని గ్యాఫేస్ అయినాయి పబ్లిక్‌గా. బట్ ఒక లీడర్ గొప్పతనం ఎప్పుడు బయటపడుతదంటే, వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకొని, స్లోగా గ్రూమ్ అయ్యి, ఓకే. నా తప్పులేంటి? నేను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు? యాజ్ ఎ లీడర్ నేనెలా ఎదగొచ్చు? అనే అసెస్మెంట్ లోకేష్ చేసుకున్నారు. అందుకే మంగళగిరి ఏదైతే 20 ఇయర్స్ నుంచి టీడీపీ బీట్ చేయలేకపోయిందో, హీ వాజ్ ఏబుల్ టు విన్ దట్ సీట్. సో, ఇఫ్ యూ సీ లాస్ట్ టర్మ్‌కి, ఈ టర్మ్‌కి 10 ఇయర్స్ ముందున్న లోకేష్ గారికి ఇప్పటికి దట్స్ ద డిఫరెన్స్. హీ అండర్‌స్టూడ్ హిస్ ఫ్లాస్. ఆయన పర్సనాలిటీ మీద వర్క్ చేశారు. ఫిజికల్ అండ్ యాజ్ అ పొలిటికల్ లీడర్. అండ్ ఆ గ్రూమింగ్ అనేది ఆయనకి ఫెచ్ అయింది చాలా. ప్లస్ ఇవాళ హీ కెన్ టాకిల్ ఎనీ సబ్జెక్ట్ వెల్ వెన్ హీ ఈస్ పబ్లిక్‌లీ స్పీకింగ్. అది ఎందుకొచ్చింది అంటే, మేబీ ఆ ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ ఏమో. మేబీ అది ఆయనకి అడ్వాంటేజ్‌గా మారిందేమో. ఎందుకంటే ఇప్పుడు మనకి కొన్ని దెబ్బలు తగులుతాయి లైఫ్‌లో. అవి తగలకపోతే మనము అక్కడి నుంచి చాలా కంఫర్టబుల్ అయిపోతాం సిట్యుయేషన్స్‌లో. యెస్. సో, ఎవ్రీ పర్సన్ ఫేసెస్ దిస్. అంటే లైఫ్ విల్ టీచ్ యూ దిస్ సమ్‌హౌ కదా! సో, మేబీ అది ఆయనని ఇంప్రూవ్ చేయడానికే అయిందేమో. అండ్ ఐ థింక్ ఇట్ బెనిఫిటెడ్ హిమ్ ఈవెంచువల్లీ. అండ్ ఇప్పుడు పార్టీకి కూడా అదే బెనిఫిట్ అవుతుంది. బికాజ్ ఆయన తెచ్చే ఎనర్జీ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అవసరం కూడా.
అట్ అ పార్టీ లెవెల్ గానీ, అట్ యంగ్ పొలిటీషియన్స్, యంగ్ లీడర్స్ లెవెల్‌లో గూడా. మీరు 2013లో రెఫ్యూజీస్ గురించి సాఫ్ట్ కార్నర్‌తో రాసిన ఆర్టికల్, దాని తర్వాత స్వరాజ్యలో ఎక్స్‌ట్రీమ్ రైట్ వింగ్‌కి ఆర్టికల్ రాసారు మళ్ళీ. సో, ప్లాట్‌ఫార్మ్ బట్టి మీ ఐడియాలజీ చేంజ్ అవుతుందా? నైస్ క్వెషన్. సో, ప్లాట్‌ఫార్మ్ బట్టి ఐడియాలజీ చేంజ్ అవుతుందా అంటే అవ్వదు. సబ్జెక్ట్ చేంజ్ అవుతది. సో, రోహింగ్యాస్‌కి రాసినప్పుడు ఆ ఇష్యూ వాస్ ఆన్ మైగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. స్వరాజ్యకి రాసింది నేను ఆంధ్రప్రదేశ్ విజన్ గ్రోత్ స్టోరీ మీద. ఓకే. అది ఏ విధంగా గూడా బయాస్డ్ గాదు, ఏం గాదు. ఇట్ వాస్ జస్ట్ ఆర్టికల్ దట్ ఐ పబ్లిష్డ్. వాల్యూస్ దగ్గరకొస్తే, ఇప్పుడు పాలిటిక్స్, మీడియా, గవర్నెన్స్ చూసినప్పుడు నా కెరియర్ ఎక్స్‌పోజర్, నేను పనిచేసిన ఫీల్డ్స్‌లో ఒక్కొక్క ఫీల్డ్ నాకు ఒక్కొక్క ఇది నేర్పించింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో ఉన్నప్పుడు నువ్వు అన్‌బయాస్డ్‌గా ఉండాలి, ఆబ్జెక్టివ్‌గా ఉండాలి. అది పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్. నువ్వు లేదు నేను ఒక పార్టీకి నేను అంకితము, లేకపోతే ఒక లీడర్ నాకు ఇష్టము అని నేను చేయలేను. సో, నేను చాలా డిస్సర్వీస్ చేసినట్టు అవుతది నా ప్రొఫెషన్‌కి. వేరాజ్ నేను గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు యాస్ ఎ కమ్యూనికేషన్స్ ఆఫీసర్, నేను గవర్నమెంట్‌కి డ్యామేజ్ చేయొద్దు గదా! నా పొజిషన్‌లో ఉన్నప్పుడు. సో, నేను విత్‌హోల్డ్ చేస్తా ఇన్ఫర్మేషన్. ఇంకోటేంటి, నేను ముందు గూడా చెప్పిందేంటంటే, గవర్నమెంట్‌లో చేరాక నా వ్యూ చాలా మారింది పొలిటికల్ లీడర్స్ మీద. అప్పుడు నేను కొంచెం ఐ విల్ సే టువర్డ్స్ నెగెటివే ఉండేదాన్ని జర్నలిజంలో ఉన్నప్పుడు. ఎందుకంటే నాకు ఫస్ట్ హ్యాండ్ వ్యూ లేదు గాబట్టి. వేరాజ్ గవర్నమెంట్‌లోకొచ్చాక ఓకే. మంచి లీడర్స్ వచ్చి విజన్ బావుండి నిజంగానే ఎగ్జిక్యూషన్ చేస్తే, అంటే 100% ఎగ్జిక్యూషన్ కాకపోవచ్చు. బట్ 65-70% చేసినా గవర్నమెంట్‌కి ఇట్స్ అ బిగ్ డీల్. ఆ లెవెల్‌లో మనకు లీడర్స్ వచ్చి, బాబు నీ మంచి కోరి నీకు ఫ్యూచర్ చెప్తున్నా. ఎందుకంటే అది నేను చూసా. సీబీఎన్ లాంటి లీడర్‌లో. నేను 13-14 అవర్స్ సర్ చుట్టూనే ఉండేదాన్ని. బికాస్ ఆఫ్ మీటింగ్స్ అండ్ స్టఫ్. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ నో హిమ్ వెరీ వెల్. అంటే మనకు కనిపించే పర్సన్ చాలా డిఫరెంట్ మీడియాలో. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ హి ఈస్ వెరీ గుడ్. అండ్ లీడర్స్‌లో, ఇప్పుడున్న లీడర్స్‌లో చాలా తక్కువ మందికి పబ్లిక్ అకౌంటబిలిటీ ఉంది. ఆ ఫ్యూ లీడర్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ ఉన్న లీడర్ టుడే, అంటే నేను పబ్లిక్‌కి ఆన్సర్ ఇవ్వాలి అనే లీడర్స్‌లో సీబీఎన్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ లీడర్స్ ఇన్ ఇండియా టుడే. ఓకే. సో, గవర్నెన్స్‌లో ఉన్నప్పుడు అది జూసాను. పొలిటికల్ సైడ్, పొలిటికల్ కన్సల్టింగ్, పొలిటికల్ పార్టీస్‌తో పనిచేస్తున్నప్పుడు ఏం జూసానంటే, నువ్వు ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎందుకంటే ఈ న్యూస్ కానీ, ఈక్వేషన్స్ కానీ డైనామిక్‌గా మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 23లో మీరు చూస్తే, బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అవును. ఆయన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ గెలిపిచ్చారు బీజేపీకి. ఆయన క్రెడిట్ వచ్చిన దానికి హీ డిడ్ వెరీ గుడ్ వర్క్. అంటే ఫర్ ద పార్టీస్ గ్రోత్ తెలంగాణలో. కొన్ని మంత్స్ తర్వాత టువర్డ్స్ ఎలక్షన్ సడెన్‌గా 6 మంత్స్ ముందు ఆయనని పార్టీ ప్రెసిడెంట్‌గా తీసేసి కిషన్ రెడ్డిని మార్చేసి మొత్తం అసలు ఆ ఊపంతా ఎగిరిపోయింది. బీజేపీ తెలంగాణలో పార్టీలో. విదిన్ పార్టీనే చాలా పెద్ద కన్‌ఫ్యూజన్ ఉండింది. అసలు చాలా మందికి షాక్ ఆ ఇష్యూ. సో, ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ కన్సల్టెంట్‌గా నేనది యాక్సెప్ట్ చేయాలి ఇమ్మీడియేట్‌గా. నాకు పర్సనల్ వ్యూస్ ఉండొచ్చు. ఒక లీడర్ మీద, ఒక పార్టీ మీద లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఉండొచ్చు. బట్ యాస్ ఎ పొలిటికల్ కన్సల్టెంట్ నేను చాలా ఫ్లెక్సిబుల్ ఉండాలి నా మైండ్. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పార్ట్ ఆఫ్ మై జాబ్ కదా! లేకపోతే నేను ఐ కాంట్ డూ జస్టిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే పార్టీ నన్ను ఆహ్, లేదు ఇప్పుడున్న ప్రెసిడెంట్‌కి మీరు వర్క్ చేయాలి. సో, మీరు దీన్ని పాజిటివ్‌గా మార్చండి. ఎంత నెగెటివ్ అయిన పీపుల్‌లో, పబ్లిక్‌లో తెలుసు సెంటిమెంట్ ఏమైందో ఆ రోజు. కానీ ఇప్పుడు అదే పార్టీ నన్ను హైర్ చేసుకొని, లేదు తేజస్విని నువ్వు దీన్ని పబ్లిక్‌కి పాజిటివ్ సెంటిమెంట్‌గా మార్చు అంటే నేను మార్చాల్సొస్తది. అవును. హోల్ స్టోరీని ఫ్లిప్ చేయాలి మనం. కదా! సో, ఈ 3 డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫ్లెక్సిబిలిటీ, నాట్ ఫిజికల్. మెంటల్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే ఐ థింక్ దట్ అప్లైస్ టు లైఫ్ ఇట్‌సెల్ఫ్. మనం సిట్యుయేషన్స్‌లో గూడా మెంటల్లీ ఫ్లెక్సిబుల్ లేకపోతే లైఫ్ మనల్ని ఆడుకుంటది. సో, ఎవ్రీవన్ నీడ్స్ టు హావ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రైట్?
సో, అంటే దాన్ని ఒక ఎక్స్‌పెన్స్ లాగా గాకుండా ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా కన్సిడర్ చేసుకొని హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకొని ఇఫ్ సమ్‌వన్ సే అరే! నాకు 2 ఇయర్స్ నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఇప్పుడు నాకు అవసరం లేదు అనుకుంటే ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ ఎనీ ఫైన్ డే గో టు వన్ ప్రైవేట్ హాస్పిటల్. అక్కడ ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తే చాలు. మనకు దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అర్థమవుతది. ఎన్ని ఫ్యామిలీస్ ఆ డబ్బులు కట్టలేక ఏడ్చుకుంటుంటారో. కరెక్ట్. సో, ఎవ్రీవన్ నీడ్స్ టు హావ్ దట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రాపర్లీ ఇన్సూర్డ్ ఫర్ దెమ్. Yeah, I totally agree with you. So in my own case, my father did not have a health insurance. I got admitted to Apollo, Jubilee Hills, ఎప్పుడు 2006లో. సో ఆ టైంలో ఇన్సూరెన్స్ లేదు. ఇట్ వాస్ జస్ట్ అవర్ మనీ. మై డాడ్ హ్యాడ్ money to admit me for the treatment. Through the process, we had to sell one property to afford it. Okay, but what I learned through that as a lesson is ఇన్సూరెన్స్ ఉండాలి అని డెఫినెట్లీ. ఎందుకంటే ఆ ఇన్సూరెన్సే ఉండుంటే ఇంత కష్టపడే వాళ్ళం కాదేమో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ బికాజ్ నా పేరెంట్స్ ఆ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయగలిగారు కాబట్టి నేను బతుకున్నా ఇవాళ. అదే సపోజ్ నేను ఇంకా లోవర్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే అఫోర్డ్ చేయకుండా నేను బతికేదాన్ని కాదేమో, నాకు తెలియదు కదా. అండ్ ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు హావ్ అడిక్వేట్ ఇన్సూరెన్స్. అంటే కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది కదా, నాకు అవసరం లేదు నో అనుకోవడం నో డెఫినెట్లీ. ఎందుకంటే అట్లీస్ట్ ఈ రోజుల్లో 1 crore ఇన్సూరెన్స్ వర్త్ నీ ఫ్యామిలీకి ఉంది అంటేనే నువ్వు సేఫ్. అంతే. ఎందుకంటే ఇప్పుడు మన హాస్పిటల్స్, మన హెల్త్ సెక్టర్ ఎట్లా అయిపోయిందంటే ప్రైవేట్ది, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లైక్ యుఎస్. ఏదో ఆర్టికల్ చదివా, ఎవ్రీ ఇయర్ 15% మెడికల్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అవుతుందంట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యుఎస్ లాగా అవ్వబోతుంది. ఎందుకంటే ఎనీథింగ్ నువ్వు ఇలా వెళ్ళి బయటికి రావడానికి 1.5-2 lakhs అవుతుంది. లైక్ వాట్ ఈస్ దట్ కాస్ట్ అసలు? సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. అండ్ ఎనీ సజెషన్ టు వ్యూవర్స్? So first thing is, like I told, health is the most important aspect. Please focus on your health. అదే లేకపోతే you can't even get up the next day and do what you like. So focus on that. Nothing can beat that. Second thing, health బాగుంటే నువ్వు అన్నీ అచీవ్ చేయగలుగుతావు లైఫ్లో. నీ ఫ్యామిలీ బాగుంటుంది, నువ్వు బాగుంటావు. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో, బికాజ్ యువర్ ప్రెజెన్స్ మ్యాటర్స్ కదా. నువ్వే లేకపోతే ఎలా? దట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ పార్ట్ ఈస్ పీపుల్ ప్లీజింగ్ తోటి మనం లైఫ్ చాలా గడిపేస్తాము. అంటే మన కండిషనింగ్ కానీ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, కొన్ని చాలా ఉంటాయి మన ఫ్యామిలీస్లో. కండిషనింగ్ తోటి పెరుగుతాం మనం చైల్డ్హుడ్ నుంచి. ఆ పీపుల్ ప్లీజింగ్ అనేది నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనేది నువ్వు నీకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని, నా లైఫ్ నాకు ఎట్లా కావాలో అనేది బతకడం నేర్చుకొని, ఇంకోటి దీంట్లో యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు ఆల్సో టెల్ పీపుల్ ఆర్ యువర్ పేరెంట్స్. చాలామంది మనం పిల్లలము, వెన్ వీఆర్ కిడ్స్, మనకి గట్స్ ఉండవు పేరెంట్స్కి చెప్పడానికి. అంటే రెస్పెక్ట్ని మనం మిస్అండర్స్టాండ్ చేసేసుకుంటాము. అయ్యో ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏమన్నా అంటారేమో, డాడీ మమ్మీ ఏమన్నా అంటారేమో, ఇంట్లో ఏమన్నా అంటారేమో అనే భయంతో చాలా చెప్పము. చిన్నప్పటి నుంచి ఆ ఫియర్ పెరిగిపోతుంది మనకి. సో ఆ స్పీకింగ్ అప్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ క్వశ్చనింగ్ ఎబిలిటీ లేదనుకోండి లైఫ్లో, యూ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ అదర్స్ ఓన్లీ. నీకు ఏది తెలియదు లైఫ్లో, జస్ట్ డమ్మీ అయిపోతావు. లాస్ట్కి నీ రియలైజేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3/4 లైఫ్ అయిపోయి ఉంటుంది. సో ఆ పీపుల్ ప్లీజింగ్ తగ్గించి ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది చిన్నప్పుడు ఇంట్లో నుంచి రావాలి. అది లైక్ ఆ ఎన్వైరన్మెంట్ అనేది పేరెంట్స్ క్రియేట్ చేయాలి. క్వశ్చన్ అడిగినా తప్పు కాదు అనే ఆస్పెక్ట్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి యాజ్ వి ప్రోగ్రెస్. ఎందుకంటే మన పేరెంట్స్ వరకు అది ఉండింది. గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ అవర్ కిడ్స్ విల్, ఐ థింక్ వీఆర్ ద జనరేషన్ దట్స్ బ్రేకింగ్ దట్ ప్యాటర్న్ ఆల్సో. అంటే ఒక జెంటిల్ పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి, మన కిడ్స్ని మనం పాజిటివ్గా ఎలా ఎంకరేజ్ చేయాలి విదౌట్ మచ్ నెగిటివిటీ, మనం కూడా గ్రో అవుతున్నాం దానివల్ల. సో అది ఐ థింక్ ఆ రియలైజేషన్, ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది రావాలి పీపుల్లో. అండ్ ఎనీ సజెషన్ టు మీ అండ్ మై టీమ్? జస్ట్ కీప్ గ్రోయింగ్, డూ యువర్ బెస్ట్, బీ కన్సిస్టెంట్. నథింగ్ బీట్స్ కన్సిస్టెన్సీ. అంతే. థ్యాంక్ యూ. So through Rupee Club, we are conducting offline community events every month. So Okay. where we
టీచ్ అండ్ గ్రో మిడిల్ క్లాస్ ఇన్ ఫినాన్స్. అంటే సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ వెరీ ఎలా గుడ్, చేసుకోవాలి. మచ్ రిక్వైర్డ్. యా. సో బికాస్ ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సబ్జెక్ట్ టు కరెక్షన్, మోర్ దెన్ 32% ఆఫ్ ది పాపులేషన్కి దే హ్యావ్ ద ఫైనాన్షియల్ లిటరసీ. రెస్ట్ ఆఫ్ ది 78% దే డోంట్ నో వాట్ ఈస్ సేవింగ్, వాట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ అంటే. సో అలాంటివన్నీ కవర్ చేయడానికి వీఆర్ కండక్టింగ్ ద ఎవ్రీ మంత్ ఆఫ్ అండ్ మచ్ ఈవెంట్స్. రిక్వైర్డ్ ఇప్పుడు. ఎందుకంటే గోయింగ్ బై ద ఇన్ఫ్లేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్ అండ్ ద ఎర్నింగ్ ఎబిలిటీ, బికాస్ skill wise not much development, True. employment is going down, AI taking over, all of this. I think financially, if you are able to manage your money well, ఓవర్ ద లాస్ట్ డికేడ్ you అంటే can do it. సేవింగ్స్ ఎకానమీ నుంచి వీఆర్ కమింగ్ టువర్డ్స్ ద డెట్ ఎకానమీ, Correct, విచ్ ఇస్ because వెరీ spending డేంజరస్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ జస్ట్ వన్ క్లిక్ అవే కదా. ఇంకోటి, సి ఇండియా వాజ్ అ క్యాష్ బేస్డ్ ఎకానమీ. ఎస్. మనం ఎప్పుడైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి కంప్లీట్గా కన్వర్ట్ అయ్యి యూపీఐ బేస్డ్ ఎకానమీ అవ్వడం స్టార్ట్ అయిందో, ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే మనకి ఇంప్రూవ్ అయిందో, ద లోన్ బికేమ్ ఈజియర్ టు ఎవ్రీ వన్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఆన్ ద క్లిక్ యూ డోంట్ నో హౌ మచ్ యువర్ స్పెండింగ్. స్పెండింగ్. ఎస్. సో మనకు ఒక ట్రాక్ అంటూ లేదు మెంటలీ. అవును. అది కాకుండా ద నంబర్ ఆఫ్ యాడ్స్ వి సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ కానీ, వెల్ స్క్రోలింగ్ కానీ, ఆన్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓ నాకు ఇది ఇప్పుడు నచ్చింది, నేను తినేయాలి. వాట్ అ బ్యూటిఫుల్ ఇమేజ్. సో దట్ డోపమిన్ హిట్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ మీ బ్రోక్ కదా. ఎస్ ఎస్. సో అది ఈ people నెక్స్ట్ realize ఈవెంట్లో కాదు. వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ద సేమ్ థింగ్. సో వెరీ నైస్, డోంట్ మైండ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ మనీ. దిస్ ఈస్ అవర్ ద నెక్స్ట్ ఈవెంట్ టీమ్. వెరీ నైస్. Please talk about how dopamine is killing your Okay. pocket also. Okay. Thank you. Thanks a lot. Thank you. Thanks, Akshay. Pleasure being here. Thank you.